ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్యశ్రీ చరణాలకు హృదయపూర్వకమైనటువంటి అభివాదాలు చేసుకుంటూ అందరికీ నమస్కారం అండి. భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారికి హృదయపూర్వక నమస్కారాలు. అహం సత్యబోధగా చెన్నై దివ్య జ్ఞానయజ్ఞము. ఈ దివ్య జ్ఞాన రసారసులైనటువంటి మన ప్రియతమ ఆప్తులు, ఆత్మీయులు, పూజ్యులైన ఎమ్మెల్యన్ గారికి, ఎంవీఎల్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. శ్రీ సత్యసాయి దివ్యాశీస్సులతో శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక వేదికలో నేటి కార్యక్రమాల యొక్క పరంపర. ఫస్ట్ ప్రత్యేక ఆధ్యాత్మిక సత్సంగము శ్రీ ఎమ్మెల్యన్ సార్ అధినేత ఏఎస్బి. రెండోసారి మన శ్రీ సత్యం శివం సుందరం 7వ భాగం క్రిందపట్నంలో ఈరోజు సంసిద్ధంగా ఉన్నటువంటి వారు నెంబర్ 1 కె శ్రీ జి సీతారామయ్య గారు, సాయిరాం బాపట్ల, అలాగే కె భక్తవత్సలం గారు, సాయిరాం శ్రీకాళహస్తి. ఇదండి ఈనాటి కార్యక్రమ అనుక్రమణిక. మొట్టమొదటిగా ప్రత్యేక సత్సంగం శ్రీ ఎమ్మెల్యన్ గారిని ఇవ్వవలసిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ అందరికీ సాయిరాం. అందరికీ సాయిరాం అండి. స్వామివారి ప్రణామం చేసుకుంటూ, చాలా పవిత్రమైన రోజు. అంటే మనకి ప్రతిరోజు పవిత్రమే. యాక్చువల్గా ఇవాళ రుద్రం సత్సంగం పెడదాం అనుకున్నాము. కోటేశ్వరరావు గారు మంచిగానే హెట్టించారు. ఆధ్యాత్మిక సాధకులకి ఈరోజు చాలా మోస్ట్ ఆస్పీషియస్ డే. ఎస్పెషలీ ఏమన్నా ఈ పుష్కరాలు కానీ లేకపోతే ఈ కుంభమేళా కానీ జరిగినప్పుడు ఈరోజు మేము ఒకసారి బహుశా ఆల్మోస్ట్ 12 years బ్యాక్, అప్పుడు మహాకుంభమేళ ఈ టైంలో వచ్చింది. ఇక చూడండి, ఈరోజు మన సాధకులందరూ కూడా సాధనలోనే ఉన్నారు. దేర్ ఆర్ 5 important aspects. మేము అనుకోకుండా మేము ఒకసారి వేమవరం వెళ్ళినప్పుడు ఈ మాసంలోనే ఉన్నాము. పౌర్ణమికి దగ్గరలో ముందు వెళ్ళిన హంసలదేవి వెళ్ళినట్టు గుర్తు ఒకసారి అన్నమాట. 2-3 days బిఫోర్ అనుకుంటా. అయితే చాలా పవిత్రమైన రోజు. ప్రతి క్షణము పవిత్రమే. మరలా మనకు ఆలోచిస్తాం. దట్ వీ హ్యావ్ టు షుడ్ నాట్ ఫర్గెట్. యాస్ట్రాలాజికల్గా ఒక ఆయన పంపించిన అద్భుతమైన స్మాల్ మెసేజ్ చూసి డిఎస్ శాస్త్రి గారు కూడా మెసేజ్ పెట్టాడు. ఐ విల్ ఫార్వర్డ్ యూ లేటర్ అందరికి. పౌర్ణమి ఎవ్రీ మంత్ విల్ గెట్ ఇట్. ఇట్స్ నాట్ ఆర్డినరీ వన్ టుడే. నేను చెప్పట్లేదు, మహనీయులు పెద్దల వాక్. అందులో ఇప్పుడే నేను టెంపుల్కి వెళ్ళొచ్చా అని చెప్పాను కదా, అంటే ఆ ఆస్పెక్ట్ చూద్దాం. ఇన్ తమిళనాడు ఇట్స్ కాల్డ్ థైపూసం. సో అక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి భూమి పూజలాగా చేయటం జరిగింది. సో వాట్ ఈస్ ద మెయిన్ ఆస్పెక్ట్ ఆఫ్ థైపూసం అంటే, ఈ తారకాసురుడు సంహారం కోసం జన్మించిన సుబ్రహ్మణ్య స్వామికి పార్వతీదేవి శక్తి ఆయుధాన్ని ఇచ్చిన రోజు. సో సుబ్రహ్మణ్య స్వామి అంటే జ్ఞానసిద్ధి. ఒక ఆయనకి ఒక శక్తి ఉంటే శక్తిని పైకి తీసుకెళ్ళి ఆయన ఒక ఆయన అని మనం రుద్రంలో ఎన్నో పర్యాలు చెప్పుకోవడం జరిగింది. ఒక ఆయన శక్తిని నిక్షేపం చేస్తే ఆ శక్తిని ఊర్ధముఖంగా తీసుకెళ్ళి ఆయన ఈయన. సో ఇన్ తమిళనాడు లాట్ ఆఫ్ హోలీ అండ్ సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తారు. మేము కూడా అనుకోకుండా ఈ పౌర్ణమి రోజున వాళ్ళు పిలవటం, అతను ఆటో రావటము, మమ్మల్ని తీసుకెళ్ళటం జరిగింది. మా అదృష్టం అన్నమాట. ఆల్రెడీ ధర్మకర్త కాల్ చేశాడు పొద్దున కూడా, మళ్ళీ చేసిన అలా చేయడం వల్ల మేము వెళ్ళటం జరిగింది. ఇవాళ మాఘ పౌర్ణిమ. ఈ సముద్రాల దగ్గర ఉన్న వాళ్ళు ఎంతగా చక్కగా స్నానాలు చేస్తారో మీ అందరికి తెలుసు. మచిలీపట్నం వారు, ఈ మీ బాపట్ల ఏరియాలో మేము దగ్గరలో ఉన్నా కానీ మేము చేయలేదు. ఎందుకంటే పౌర్ణమి అంటే చంద్రుని శక్తి గరిష్టంగా ఉండే రోజు ఈరోజు.
I know that there is low tides and high tides. ఆటు పోటని వింటూనే ఉంటాం సముద్రం దగ్గర ఉన్న వాళ్ళకి. సో అటువంటి వాళ్ళు, సముద్రం దగ్గర ఉన్న వాళ్ళు సముద్ర స్నానం చేయమని శాస్త్రం చెప్పింది. ఇంకా మనం నార్త్ ఇండియాలో అయితే ప్రయాగ గురించి చెప్తే అక్కడ మనం ఇవాళ ఊహించలేం, అంతమంది భక్తులు ఉంటారు అక్కడ. భగవంతుడు అంటేనే శక్తి, పంచభూతాల్లో నీరు కూడా ఒక శక్తి, అది దైవీ శక్తి. కార్తీక మాసంలో మనం అందరం కూడా ఎలాగ సాయంత్రం పూట వెళ్ళి ఆ దీప ఆరాధన, దీపం వెలిగిస్తాము. ఈ మాఘమాసంలో స్నానాలకి, అదేమో దీపారాధనకైతే ఇదేమో స్నానాలకు ప్రసిద్ధి. మాట బహుశా కొంతమంది రోజు కూడా చేస్తుండవచ్చు, అదృష్టవంతులు సాధకులు. రోజు చేయకూడదు నేను. సో అవకాశం ఉన్న వాళ్ళు అలా చేయొచ్చు, లేదంట్లో మనం ఇంట్లోనే గంగేచ్చమ్మని మంత్రం చెప్పుకొని చేయవచ్చు. దిస్ ఈజ్ ఫస్ట్ ఆస్పెక్ట్. ఫస్ట్ ఆధ్యాత్మిక తెలిసిన వాళ్ళు, పంచాంగం తెలిసిన వాళ్ళకి నేను పెట్టి వెళ్ళి నేను చెప్పక్కర్లేదు. బహుశా నారాయణమూర్తి గారు, కోటేశ్వరరావు గారు, ఇంకా చాలా మంది ఉన్నారు సాధకులు పంచాంగం చూసేవాళ్ళు. టుడే నాకు అమ్మాయి ఆల్రెడీ చెప్పింది. నిన్న అమ్మాయి ఒక్క ఫోటో లేకపోయేటప్పటికి కోటేశ్వరరావు గారికి మనకి ఇబ్బంది అనిపించింది. ఎస్ పద్మ, నేను ఒక పూట కనపడపోయాక మేము ఏం కొడసరా సార్, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అమ్మాయి ఇందాక చెప్పింది నక్షత్రాలు తెలుసు. ఈరోజు ఆదివారము, పౌర్ణమి, పుష్యమి నక్షత్రం. నాట్ ఆర్డినరీ, లాట్ ఆఫ్ ఎఫెక్ట్. ఇవన్నీ వీటి వల్ల అంటే ఇవన్నీ పంచభూతాల యొక్క కలయిక అనమాట. ఎప్పుడు కలుస్తాయంటే వాటి యొక్క ప్రామాణికంలో కలుస్తుంటాయి. మరలా రాదంటే వస్తుంది, ఇట్ విల్ కమ్ అలాగే. అటువంటి పవిత్రమైన రోజు మనం స్నానాలు కానీ, జపం కానీ, ధ్యానం కానీ, నామస్మరణ కానీ, దానం కానీ, వాట్ ఎవర్ ఇట్, మనం ఏమి చేయగలిగితే అవి చేయవచ్చు. ఇవాళ చేయాలా రేపంటే ఎప్పుడైనా చేయొచ్చు. జపం కానీ, దానం కానీ, దాన్ని చేయడానికి ఫలానా రోజు ఫలానా ప్లేస్ గలదు. ఒక ఇంగ్లీష్ కొటేషన్ ఉంటుంది, ఎక్కడ మంచి చేయాలంటే ఎక్కడైనా మంచి చేయొచ్చు. ప్లేస్తో సంబంధం, త్వరపాకమా లేకపోతే వేమూరా హైదరాబాద్ కాదు. మంచి చేయదలుచుకుంటే మంచి ఎక్కడైనా చేయాలి, ఎప్పుడైనా చేయాలి, ఎల్లవేళలా చేయాలి, అన్ని కాలంలో చేయాలి, చేతనైనంత లాస్ట్ బ్రెత్తో చేయాలి. వన్ ఆఫ్ ఇంగ్లీష్ కొటేషన్ గుర్తు రావట్లేదు, ఈసారి వచ్చినట్టు చెప్తాను అది ఇంగ్లీష్లో. చిన్నప్పుడు ఎల్కేజీలో ఫస్ట్ స్టాండర్డ్ వాడుకుంటుంది. ఎస్, డూ ఆల్ ద గుడ్ యూ కెన్. ఇది నేను చదివే దాంట్లో లేదు, నేను ఇంతకుముందు ఒక 2 సార్లు చెప్పాను. మా అమ్మాయి ఎల్కేజీ ఫస్ట్ స్టాండర్డ్ అప్పుడు ఇది కొటేషన్ గుర్తుందనమాట. డూ ఆల్ ద గుడ్ యూ కెన్, ఎవరికి? టు ఆల్ ద పీపుల్ యూ కెన్. ఎక్కడ? టు ఆల్ ద ప్లేసెస్ యూ కెన్. ఎప్పుడు? ఎట్ ఆల్ ద టైమ్స్ యూ కెన్. ఎంతసేపు? యాజ్ లాంగ్ యాజ్ యూ కెన్. యూ రికార్డ్ దిస్. నేను మెసేజ్ చేస్తాను, అద్భుతమైన కొటేషన్. దీని సింపుల్ లాజిక్ ఏంటంటే లవ్ ఆల్ సర్వ్ ఆల్. ఎప్పుడు మంచి చేయాలంటే ఎప్పుడు మంచి చేయాలి, ఎప్పుడు నామస్మరణ చేయాలంటే ఎప్పుడు నామస్మరణ చేస్తూనే ఉండాలి. సో దిస్ ఈస్ కాల్డ్ రవి పుష్య యోగం. ఆధ్యాత్మ, ఇది కొంచెం ఆస్ట్రలాజికల్ ఉన్న వాళ్ళకి బాగా దే నో pretty well. ఐఎమ్ నాట్ గోయింగ్ డీప్లీ. సో వన్ మోర్ ఆస్పెక్ట్ ఈజ్ జగన్మాత ఓం ఐం హ్రీం శ్రీమాత్రే నమః లలితాదేవి జయంతి రోజు. ఎందుకు వచ్చిందంటే బండాసుని సంహారం కోసం అందరూ దేవతలందరూ, సర్వదేవతలు ప్రార్థిస్తే, మహాయాగం చేస్తే అందులోంచి ఆవిర్భవించిన రోజు. మన సోదరిమని గుర్తు చేసుకుంటున్నాం, అలా గుర్తు చేసుకోవడం మన అదృష్టం. జనరల్గా సోదరిమని వాళ్ళు పౌర్ణమి రోజున ఒక పావులు పెట్టి వెన్నెల్లో లలిత ఆరాధన చేసుకుంటారు. అట్టు ఈరోజు మనం చెప్పుకున్నాం, యోగం అన్నారు, మాఘ పౌర్ణమి అన్నారు. సో అవకాశం ఉన్న వాళ్ళు రాత్రిపూట
ఆవిడ లేకపోయినా వాళ్ళ ఫాలోవర్స్ చేస్తూనే ఉంటారు. నేను పేరు చెప్పదలుచుకోలేదు, ఇన్నోగ్రేట్ గారు. సో లలిత సహస్రనామం చదువుకోవచ్చు అందరు. ఇందాక సార్ చెప్పారు, రేపు చదివే రుద్రమంత్రం నా గురించో మీకు ఎవరి గురించో కాదు. సో లలిత సహస్రనామం ఏదో కోరికలు తీర్చమని చేయటం కాదు, నువ్వు చదవటం మన పని అంతే. ఇది వన్ ఆఫ్ ది సీక్రెట్ నేరేటెడ్ ఇన్ బ్రహ్మాండ పురాణం. ఏం చెప్పిందంటే నేను చెప్పదలుచుకోలేదు, మనం మళ్ళా చెప్తే మళ్ళీ కోరికలతో, రేపు కోరికలతో చదవక్కర్లేదు. మనం కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం అనే భావంతో చదివితే చాలు. లాస్ట్ ఆస్పెక్ట్ ఇస్ కాల్ టుడే ఇస్ కాల్ సర్వార్థ సిద్ధి యోగం. సో వాట్ వీ కెన్ స్టార్ట్. ఇప్పుడు మన మాఘ పంచమి చూసాం, అక్షరాభ్యాసం అంటే అక్షరాభ్యాసం ఆ రోజే చేస్తారంటే అవకాశం ఉన్న వాళ్ళు ఆ రోజు చేస్తారు, తర్వాత వాళ్ళు తర్వాత చేసుకుంటారు. సో ప్రయత్నం కనుక సంకల్పం గట్టిగా ఉంటే అది ఖచ్చితంగా విజయాన్ని తీసుకెళ్తుంది. అటువంటి ఏమైనా సంకల్పాలు కనుక అనుకుంటే, ఈరోజు అనుకుంటే ఈ రోజు కాదు, మరలా ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మూమెంట్ కూడా మనకు హోలీనెస్ అనుకోవాలి. ఆదివారం రావాలంటే వారం రోజుల తర్వాత వస్తుంది. దట్స్ ఫైనల్. కొంతమంది మా సోదరుడు మెసేజ్ పెట్టాడు, మా అబ్బాయి ఈరోజు సత్యనారాయణ వ్రతం చేయిస్తున్నట్ట వాళ్ళ పిల్లల చేత. మంచిదే, సత్యనారాయణ వ్రతం చేస్తుంటారు. దట్స్ సో ఇవన్నీ కూడా మనం సమ్మరైజ్గా చేసుకుంటే, ఈరోజు మనం చేసే పూజలు కావచ్చు, జపాలు కావచ్చు, నామస్మరణ కావచ్చు, ఒక సత్కార్యం కావచ్చు, లెట్ ఇట్ బి అని దానం కావచ్చు. ఇప్పుడు గ్రహణం అంటారు, గ్రహణం మామూలు రోజు చేసేదానికి గ్రహణం రోజు చేసేదానికి తేడా ఉంటుందని శాస్త్రం చెబుతుంది. అని మరి గ్రహణం ఎప్పుడు వస్తాయి? సంవత్సరానికి ఒకటో రెండో వస్తాయి. గ్రహణం ఉన్నప్పుడే చేస్తాను కోవాలి. సో దట్ మనం ప్రతి నిత్యము కూడా ఒక నామస్మరణ అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా ఈరోజు ప్రత్యేకంగా చేయక్కర్లేదు మనం. సార్ ఒక చివరిలో ఇంగ్లీష్లో కొటేషన్, సార్ది కొటేషన్ ఇక్కడ లేదు నా దగ్గర. సో ఫర్ వాట్ ఆల్ దీస్ ప్రేయర్స్ అంటే ధియో యోన ప్రచోదయ, దిస్ ఇస్ ద ఓన్లీ ఫైనల్ ఆస్పెక్ట్. సో దట్ మనం ఆల్రెడీ నామస్మరణలోనే ఉన్నాము, భగవత్ చింతనలోనే ఉన్నాము, నామస్మరణలోనే ఉందాము, భగవత్ చింతనలోనే ఉందాము. ఒక 10 నిమిషాలు మన సబ్జెక్ట్, ఒక వారం 10 రోజులు అయింది. యూ కెన్ గో త్రూ ఇట్, దెన్ విల్ హ్యావ్ అవర్. అది కూడా కొంచెం లేట్ అయింది అంటే అన్ని కార్యక్రమాలు చూసుకోవాలి కదా మరి. ఇది ఒక ఆస్పెక్టే కాదు, మనం భిన్న కోణాలతో చూస్తుంటాం కనుక ఈ కార్యక్రమం టు ఫిల్ఫిల్ ఆల్ ది ఆస్పెక్ట్స్ దట్ యూ హ్యావ్ స్టార్టెడ్. మొన్ననే మనం అనుకున్నాం రథసప్తమి రోజు, ఆ రోజు ఎవరు సూర్యుడి కంటే సమానత్వం. ఎలాగా? ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్కడే తోచు పోలిక. నాకో సూర్యుడు, కోటేశ్వర గారికో సూర్యుడు, పద్మభయంకో సూర్యుడు లేడు. మరి ఒక్కొక్క లోకానికి ఒక్కడుగా ఉంటాడా అని క్వశ్చన్ మార్క్ వేసి, స్వామి ఎస్, ఉన్నది ఒకటే సూర్యుడు. కొన్ని మట్టి కొండలు ఉంటాయి, కొంతమంది బ్రాస్ కుండలు పెట్టుకుంటారు, బాగా డబ్బులు ఉన్నారు వెండి కుండలు పెట్టుకుంటారు, కొంతమంది రాగి కుండలు, బంగారు కుండలు, ఇంటి నిండా బంగారు వస్తువులు ఉన్నవాళ్ళు కూడా ఉండవచ్చు. లెట్ ఇట్ బి. అన్నిటిలో నీరు పోసి పెట్టాం, వేరు వేరు కుండలు, కానీ ఒక్క సూర్యుడే అన్ని కుండలందు అన్ని సూర్యులుగా కనిపిస్తున్నాడు. మరి అంతమంది సూర్యులు ఉన్నారా? కుండలు అనేకం కావటం చేత సూర్యులు వేరుగా తోస్తున్నారు. బింబము, ప్రతిబింబం. ఈ ప్రతిబింబంలో ఆయన సూర్యుని విలువ ఒకటే. మట్టి కుండలో సూర్యుడు లేకపోతే ఇలా బ్రాస్ అలా లేదు. కుండల విలువ వేరుగా ఉండవచ్చు. పూజలో కూడా చెప్తుంటారు, మీ యొక్క
ఛాయశక్తులుగా విగ్రహాన్ని పెట్టుకోమని చెప్పి సత్యనారాయణ స్వామి వ్రతం కావచ్చు ఏ కథ అయినా చెప్తారు. అలా చెప్పింది చేస్తాం. అందరం కూడా బంగారు విగ్రహం పెట్టమని చెప్పాల. కుండల విలువ ఇది మేబీ డిఫరెంట్ వాల్యూ. మొన్న ఏదో కథలు చెప్పుకున్నాం. ఒక ఆయన విష్ణు విగ్రహం ఉంది, ఆవు విగ్రహం ఉంది, అది విగ్రహం ఉంది, ఇది విగ్రహం ఉంది. అమ్మటానికి పోతే అన్నిటికీ ఒకటే వాల్యూ ఇచ్చాడు. బికాజ్ లోపల ఉన్న మెటీరియల్ ఒకటే. అదేంటి కృష్ణ విగ్రహం ఒకటే రకం కడతారా, ఆవుకు ఒకటే అంటే అవతల వాడు ఇది విగ్రహమా ఇది ఆవా అని చూడడు, లోపల మెటీరియల్ చూస్తాడు. ఇక్కడ కుండల విలువ మేబీ డిఫరెంట్. వెండి కుండ కొంచెం ఎక్కువగా ఉండవచ్చు, రాయి కుండ కొంచెం తక్కువగా ఉండవచ్చు, మట్టి కుండకు మరింత తక్కువగా ఉండవచ్చు. పండితుడు కావచ్చు, పామరుడు కావచ్చు, కూటి పేద కావచ్చు, కోటీశ్వరుడు కావచ్చు, మనకి కుండల వ్యత్యాసం ఉంటుంది. బట్ అందులో ప్రతిబింబించే రిఫ్లెక్షన్ అనే సూర్యుని తత్వం ఒకటే అని మనం ఐడెంటిఫై చేయాలి, గుర్తించాలని చెప్తున్నారు. తర్వాత ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే దేహములనే భాండములు మనకు ప్రత్యేకంగా ఉండవచ్చు. మనం రకరకాల వస్త్రాలు వేసుకుంటాం, రకరకాల నగల్లో వేసుకోవచ్చు. ఉన్నవాడు వేసుకుంటాడు. కామన్ పీపుల్కి వస్త్రాలు ఉండకపోతే నగలు లేకపోవచ్చు. కాస్ట్లీ వస్త్రాలు లేవు, కాస్ట్లీ నగలు లేవు అంటే ఇవన్నీ కూడా కొండలే. దేహం అంటే కొండ ఉన్నాడు. సో అన్నిట్లో ఉన్న డివినిటీ దైవత్వం ఒకటే. సో ఆ విధంగా ఇది అంతా కూడా కృష్ణ పరమాత్మ అర్జునుడు చెబుతుంది. సో ఫైనల్ గా ఎసెన్స్ ఆఫ్ చెప్పిన పేరా సారాంశం ఏంటంటే అందరి యందున్న ఆత్మతత్వం ఒకటే అని సత్యాన్ని మొదట్లో నువ్వు విచారం ద్వారా గుర్తించాలి అని. ఎందుకంటే అతనికి అర్థమైంది కృష్ణ పరమ అర్జునుడికి, ఈయన మా తాతగారు, ఈయన మా గురువు గారు, ఈయన ఇట్లాగా హీ ఫీలింగ్ డిఫరెన్షియేషన్. ఇంకొక పేరా చెప్పుకొని ఒక క్లోజ్ ఈ పూటకే. మనం సారీ అనే మాట వింటుంటాం. అది గుర్రపు సారీ కావచ్చు, ఇంకేం సారీ కావచ్చు. ఇంకొక సారీ కూడా చేస్తుంటారు. ఎవరిపైన సారీ చేయటం, ఇక్కడ మన దగ్గర సారీ అనే మాట లేదు. ఆల్ ఈక్వల్. ఎవడు అధికారి కాదు, ఎవడు ఫౌండర్ కాదు, ఎవరు ఫాలోవర్ కాదు. ఆల్ వన్ హియర్. నేను చెప్తున్నాను, నువ్వు వింటా, అటువంటి మాటలకి ఇక్కడ తావు లేదు అసలు. అందరూ చెప్తుంటారు, అందరూ వింటుంటారు. ఏం కొట్టేసారా సార్? యా. ఈ స్వారీ అనే మాటకు స్వామి అంటే నేను గురపు స్వారీ అనుకున్నాను. ఎవరిపైన స్వారీ చేయటం, ఎవరిపైన అధికారం సాధించడం. నేను ఒకసారి లాంగ్ బ్యాక్ చెప్పినాం. ఇప్పుడు నేను ఏ ఏరియాకి వెళ్ళానో, మేము వచ్చిన స్టార్టింగ్లో ఆ పిల్లలు వస్తే మా అపార్ట్మెంట్లో పిల్లల్ని తీసుకెళ్ళిపోయాను. అంటే వాళ్ళతో వీళ్ళు కలిస్తే వీళ్ళు మంచివాళ్ళు, వాళ్ళు కాదని ఎవరు చెప్పిండు? తప్పొప్పులు ప్రతి వ్యక్తిలో ఉంటాయి. బట్ వీ హ్యావ్ టు రికగ్నైజ్ అవర్ డ్యూటీ. తప్పు చేస్తున్నావు, తప్పు చేసేవాడిని మంచి మాటలతో వాడిని సవరించే కోసం ఖండించడం నీ కర్తవ్యం. స్వామి కోపం రాదు, కోపం వచ్చినాడు యాక్షన్ చేస్తాడు. కారణం ఏంటంటే ఇక్కడ అజ్ఞానం అనేది దట్టంగా కమ్ముకొని ఉంటుంది అంటారు. అది ఎట్లా మరి దాన్ని తగ్గించడానికి ఏ విధమైన ప్రయత్నం చేసినా సాధ్యం కాదన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం 5 అడుగులు ఉంటాం. మన నీడ తెల్లవారి 7 గంటల సమయంలో, రేపు చూసుకోండి ఒకసారి, నేను 5 feet ఉన్నాను, నా నీడ తెల్లవారి 7 గంటల సమయం లోపల 50 అడుగులు ఉంటుంది.
అరే నేను 5 feet ఉన్నానే, నా నీడ 50 ఉంది అని 50 అడుగులు ఉన్న నీడను ఎట్లా తగ్గించడానికి ప్రయత్నం చేయాలి? నీడతో పోట్లాడటం సాధ్యం అవుతుందా? లేక నీడను తిట్టితే ఏమైనా ఉంటుందా? ఏమి చేసినా ఈ నీడ తగ్గదు. ఒకటే రీజన్. 7 o'clock అనుకున్నాం, అదే 9 o'clock సూర్యుడు పెరుగుతూ వస్తే నీ నీడ తగ్గుతూ వస్తుంది. అలాగ సూర్యభగవానుడు పెరుక్కుంటూ 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 వచ్చి మన శిరస్సు పైకి వచ్చేటప్పుడు ఈ నీడ కూడా అంతర్ధానం అయిపోతుంది. ఎక్కడ ఉంటుంది? నీ పాదం కింద పడిపోతుంది. నేను 5 అడుగులు ఉన్నానే, నా నీడ 50 ఉంది. దిస్ ఇస్ అజ్ఞానం. ఇక్కడ పెరగాల్సింది ఏంటంటే విచారణ శక్తి అనే సూర్యుడు పెరగాలి. అటువంటి జ్ఞాన భాస్కరుడు, జ్ఞాన సూర్యుడు పెరిగే కొలది అజ్ఞానం అనే నీడ తగ్గుతూ వస్తుంది. సో దట్ మన అజ్ఞానం అనే నిర్మూలన అవుతుంది. దిస్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. సో వన్ మోర్, మరి ఇదేనా మార్గం అంటే లేదు. స్వామి టెల్లింగ్ వన్ మోర్ ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్, 50 అడుగుల నీ నీడ ఉంటుండాలి. ఆ నీడని వెనుకకు వేయాల. నీడ వైపు ముఖము తిప్పి పరిగెడుతూ ఉంటే అది నీ వెంట నీకంటే ముందు పరిగెత్తుకుపోతుంటాయి. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ నీడను వెనుకకు వేయలేవు. అప్పుడు మనం ఏం చేయాలి? మన ముఖాన్ని నీడ వైపున కాకుండా, ఇది ప్రాక్టికల్గా చేసుకోవచ్చు, పిల్లలు కూడా చెప్పవచ్చు. నీ ముఖం నీడ వైపున కాకుండా సూర్యుని వైపు తిప్పినావు అంటే చెప్పకుండా నీ నీడ నీ వెనక అయిపోతుంది. ఆస్పెక్ట్ ఏంటంటే నాలో అజ్ఞానం ఉంది, నాలో అజ్ఞానం ఉంది. ఎట్లా ముందు కూడా సార్ అనుకో, ఎట్లా వచ్చిందో వచ్చింది. దానికి నాలో అజ్ఞానం గురించి నేను చింతిస్తే ఉపయోగం ఏంటి? జ్ఞాన భాస్కరుని చింతించమంటున్నారు. అలా చేయటం వల్ల అజ్ఞానం నీకు చెప్పకనే షాడో లాగా వెనక్కి వెళ్ళిపోతుంది. 2 ఆస్పెక్ట్లు. మన దృష్టిని దైవం వైపు మరల్చాలి, బుద్ధితో జ్ఞానంనైనా అభివృద్ధి పరచుకోవాలి. 2 చేయలేదు, అజ్ఞానం ఉన్న చోటే ఉండు. సో ఇది నీకు నాకు చెప్పింది కాదు కనుక ఓ అర్జున, నీ జ్ఞానమును నీవు అభివృద్ధి పరచుకో. నీ అజ్ఞానము నశిస్తుంది. సమయానికి ద్వంద్వత్వం మాయమైపోతుంది. ద్వంద్వత్వమే మటుమాయినప్పుడు రాగ ద్వేషములు ఏమాత్రం ఉండవు. నీకు రాగము ద్వేషము లేనప్పుడు నీకు దేహభ్రాంతి, బాడీ కాన్షియస్నెస్ పోతుంది. దేహభ్రాంతి పోయినప్పుడు నీకు నీ దుఃఖానికి, నీ శోకానికి తావే లేదంటున్నారు. సో దేహం మీద నీకు అభిమానము నిన్న బ్యూటిఫుల్ మెసేజ్ పెట్టాను ఒకటి. అది ఆ మహనీయుడు ఎవరో, రామకృష్ణ పరమహంస ఎవరో చదివే ఉంటారు. నేను అతన్ని ద్వేషిస్తున్నాను అని చెప్పక్కర్లేదు. నువ్వు అతను ప్రేమించట్లేదు అంటే నువ్వు అతను ద్వేషిస్తున్నాడు. ఫ్యాంటాస్టిక్ మెసేజ్ చూడండి. నేను నోటితో చెప్పక్కర్లే నేను ద్వేషిస్తున్నాను అని చెప్పి. నువ్వు అతను ప్రేమించటం లేదంటే అదే అర్థమైపోతుంది. గుర్తుపెట్టుకోండి. అద్భుతమైన మెసేజ్ అని బాబు, ఎవరు పంపించారా? నువ్వు మౌనంగా, నేను మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నాను అంటే మనం ధ్యానం చేస్తున్నట్టే. నిన్న రాత్రే పెట్టాను చూడండి. సో ఇక్కడ దేహాభిమానమే పోవాలంటే మొట్టమొదటి నీకు రాగద్వేషంలో పోవాలంటే ద్వంద్వత్వం ధ్వంసం చేయాలి. ఇవన్నీ కూడా వన్ స్టెప్ బై స్టెప్. డ్యూయాలిటీ. ఈ ప్రపంచం అంతా 2, పుట్టడమే 2తో పుట్టింది, మంచి చెడు. క్రియేషన్ స్టార్ట్ ఇట్ సెల్ఫ్ మంచి అని చెడు. ఆ ద్వంద్వత్వం ధ్వంసం చేయాలంటే అజ్ఞానం నిర్మూలన కావాలి. అజ్ఞానం నిర్మూలన కావాలంటే జ్ఞానం పెంచుకోవాలి.
సో ఫైనల్గా ఉపనిషత్తు వాక్యం ఏంటంటే మనం చదువుకున్నాం, జ్ఞానాదేవత కైవల్యం అనేది ఇది ఉపనిషత్తు వాక్యం. దీని మీద మనం ఉపనిషత్తు వాహినిలో మనం విశ్లేషణ చేసుకుందాం. చూద్దాం, సమయం ఉంటే కొన్ని ఇంపార్టెంట్ వాహినీలు కెన్ హ్యావ్ సెకండ్ టైం ఆల్సో, తప్పేం లేదు. సో ఓకే, సమయం అయింది. యూ కెన్ కన్క్లూడ్, యూ కెన్ స్టాప్ హియర్ టుడే. యూ కెన్ కన్క్లూడ్, యూ కెన్ హ్యావ్ వాట్ ఎవర్ టైం టుడే. ఇంకొక 5 నిమిషాలు చెప్పనా సార్? అయిపోతుంది ఒక చిన్న అంశం. చెప్పండి సార్, చెప్పండి. ఓకే, ఓకే సార్, కంటిన్యూ చేయమని. థ్యాంక్ యూ. టైం ఎందుకంటే హరిబరి వద్దు. జయ సీతారామయ్య గారు, సాయిరామ్ సార్. సాయిరామ్. యూ కెన్ స్టార్ట్. ఓకే సార్. ఓం శ్రీ సాయిరామ్. సర్వదా తీర్థ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు నమస్కారములు తెలియజేసుకుంటూ, ముందుగా మన ఏఎస్పి గ్రూప్లో నాకు అనేక అవకాశాలు కల్పించినటువంటి మన పూజ్యులు గురువు గారు, గురు దంపతుల గారికి నా మనఃపూర్వక హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన ఏఎస్పి గ్రూప్లో సత్యం శివం సుందరం గ్రంథంలో 7వ భాగంలో 240వ పేజీ పేర 5 మొదటిసారి పఠనం చేయటానికి నాకు ఇంతటి అవకాశం కల్పించినటువంటి మన గురువు గారికి, పూజ్యులు మరియు శ్రీమాన్ శ్రీ కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఏఎస్పి గ్రూప్లో టెక్నికల్ సేవలు ఎంతో అందిస్తున్నటువంటి పద్మ గారికి, పార్థసారథి గారికి నా హృదయపూర్వక సాయిరాం తెలియజేసుకుంటూ, అందరికీ సాయిరాం. ఇక గ్రంథ పఠనంలోకి ప్రవేశిద్దాం. సాయిరాం. (240వ పేజీ 5వ పేర). స్వామివారి ఆ అపార కరుణ నా హృదయాన్ని కృతజ్ఞతతో ముంచివేస్తుండగా నేను పట్టరాని సంతోషంతో పెద్దగా అన్నాను, సార్, అంతటి ముఖ్య సందర్భంలో కూడా స్వామి మమ్మల్ని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుని మరీ వారి ఆశీస్సులు అందజేస్తున్నందుకు వారి మా కృతజ్ఞతలు తెలియజేయటానికి నాకు సరైన మాటలు కూడా తోచటం లేదు. దయచేసి మీరు స్వామి వారికి మా అనంత కోటి ప్రణామాలు తెలియజేయండి అన్నాడు. ఓ తప్పకుండా, ఇప్పుడే స్వామికి తెలియజేస్తాను సాయిరాం అంటూ శ్రీనివాస్ ఫోన్ కట్టేస్తున్నంతలోనే అటువంటి సందర్భంలో స్వామివారి చుట్టూ ఉండే వ్యక్తులను ఆవరించి ఉండే దివ్యానంద వాతావరణాన్ని నేను గ్రహించగలిగాను. 17 సంవత్సరముల సుదీర్ఘ కాలానంతరం ఆ పర్యటన ద్వారా న్యూఢిల్లీని తమ ఆగమనాశిస్సులతో ధన్యము గావించారు భగవాన్. వారం రోజుల పాటు సాగిన ఆ పర్యటనలో తమ సమయాన్ని భారతదేశంలోని 2 అత్యంత ప్రధాన నగరాలైన న్యూఢిల్లీ, ముంబైలకు దాదాపుగా సరిసమానంగా పంచి ఇచ్చారు భగవాన్. ఆ 2 నగరాలలో ఒకటి ఈ దేశానికి రాజకీయ రాజధాని కాగా, రెండవది వాణిజ్య రాజధానిగా పరిగణింపబడుతోంది. అది 1999 మార్చి 11 నుండి 14వ తేదీ వరకు భగవానులు అక్కడ కొలువుదీరి ఉండిన రోజుల్లో ఢిల్లీ మహానగరం ఎంతో ఆధ్యాత్మిక సెలవు తీసుకుని ఆనందంగా ఆట విడుపును అనుభవించింది. ఆ రోజుల్లో ఆ నగర మార్గాలన్నీ భగవాన్ దివ్య సన్నిధికే దారితీశాయి. సమాజంలో ప్రతి రంగానికి చెందిన వేలాది మంది పురుషులు, మహిళలు ఆ మహానగర మారుమూలల నుండి, నగరు శివార ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భగవానుని దివ్య సమక్షానికి ఎంతో సమూహాలుగా తరలివచ్చేవారు. వారిలో అత్యంత నిరుపేదలు, అత్యధిక సంపన్నులు కూడా ఉండేవారు. దేశ పాలకులైన నాయకులు, పాలితులైన ప్రజలు సమ్మిళితమైపోయి భగవాన్
దివ్య దర్శనానంద పారవశ్యాన్ని వారంతా కలిసి అనుభవించేవారు. విశాలమైన బహిరంగ దర్శన ప్రదేశాల్లో లక్షలాది గుమికూడి ఉండే అత్యంత సామాన్యులకు సాధారణ పౌరుల జన సమూహాలతో పాటుగా మరో ప్రక్క ప్రస్తుత మరియు మాజీ ప్రధానమంత్రులు, మాజీ రాష్ట్రపతులు, మంత్రులు, శాసనసభ్యులు, న్యాయమూర్తులు, ప్రభుత్వ పరిపాలనాధికారులు, ప్రసిద్ధ పారిశ్రామిక వాణిజ్యవేత్తలు, వివిధ రంగాల వృత్తి నిపుణులు అశేష సంఖ్యలో భగవానుల సహాయ మార్గదర్శకాలు పొందగోరి వారి దివ్య దర్శనార్థమై విచ్చేసేవారు. ఆ రోజుల్లో స్వామివారి దైనందిక కార్యక్రమాలు ఆ మహానగరం నిద్ర మేల్కొనటానికి చాలా ముందుగా వేకోజామునే ప్రారంభమై రాత్రి బాగా పొద్దుపోయిన వెనక 10 గంటల తరువాతే ముగిసేవి. ప్రొద్దుపోయిన వెనకంటే ప్రొద్దుపోయిన తర్వాత 10 గంటల తర్వాత అయిపోయాయి అన్నమాట. భగవానుల ఢిల్లీ పర్యటన కాలంలో వైభవోపేతమైన ఆ దినాలలోని ముఖ్య విశేషాలను, వాటి స్వభావ స్వారస్యతలను ఈ అధ్యాయంలో పట్టి పదిలపరిచేందుకు ప్రయత్నించడం జరిగింది. భగవాన్ స్వయంగా ఏడ్చి కూర్చిన దైనందిన కార్యక్రమాల జాబితాను అనుసరించి వారి మార్గదర్శక ఆదేశాల ప్రకారం ఆ పర్యటనలో రోజంతా ఒక్క క్షణం కూడా ఖాళీ లేకుండా ప్రతిరోజు వరుసగా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉండేవి. వేర్వేరు ప్రదేశాలలో భక్తులకు దివ్య దర్శన భాగ్యం కలిగించటం, బహిరంగ సమావేశాలలో పాల్గొని దివ్య ప్రసంగాలు అనుగ్రహించటం, వివిధ భక్తులకు వ్యక్తిగత ఇంటర్వ్యూలు ప్రసాదించటం, పలు సంవత్సరాలుగా ప్రార్థిస్తున్న అనేక మంది భక్తుల నివాస గృహాలను తమ రాకతో పావనం చేసి వారికి అత్యంత అపేక్షణీయమైన తమ సాన్నిధ్యాన్ని, ఆశీస్సులను అందించటం వంటి కార్యక్రమాలతో పూర్తిగా నిండిపోయి ఆ రోజులన్నీ ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా గడిచిపోయాయి. భగవాన్ బాబావారు ఢిల్లీ చేరుకున్న మీదట వారి తుది నిర్ణయంతో నిర్ధారించబడిన వివిధ కార్యక్రమాల పట్టికలో ఒక్క క్షణం కూడా ఖాళీ లేకపోవటం గమనించిన నిర్వాహ బృందములోని ఒక సభ్యుడు అన్ని కార్యక్రమాల వలన భగవానులకు అమితమైన అలసట కలిగించినట్లవుతుందోనేమోనన్న ఆందోళన వ్యక్తం చేయగా, స్వామివారు మాత్రం అర్ధరాత్రి వరకు సాగినా సరే అన్ని కార్యక్రమాలకు నేను సిద్ధమేనని చెప్తూ ఆ భక్తుని భయాందోళనను త్రోసిపుచ్చారు. ఢిల్లీలో తాము కొలువై ఉండిన 3 రోజుల స్వల్పకాలంలోనూ భగవాన్ బాబావారు దివ్య ప్రేమతో అనేక వేల హృదయాలను స్పృశించి వారి మనస్సులను కరిగించి ఎల్లరిపై కృప కురిపించారు. మానవాకారమున ఈ భూగ్రహముపై అవతరించిన భగవానుని ప్రాథమిక కర్తవ్యం మరి అదే కదా. అయితే తాము ఎక్కడ ఉన్నా అనునిత్యము భగవానులు నిర్వర్తించే కార్యక్రమే అది అనుకోండి. దేశానికి దక్షిణ భాగంలో ఉన్న భగవానుల దివ్యధామములను సందర్శించే అవకాశం, శక్తి లేక వారి జీవితాలలో అంతంత దూరాభారాలు కూడా ప్రయాణించి రాలేకపోతూ ఉండే అత్యంత నిరుపేదలైన అసంఖ్యాక జనబాహుళ్యానికి తమ దివ్యాశిస్సులను దండిగా అందించటానికే భగవాన్ బాబావారు ఈసారి తమ ఢిల్లీ పర్యటన ప్రత్యేకించి సాగించారా అనే భావన అప్పటి జనబాహుళ్యాన్ని చూస్తే కలుగక మానదు. ఢిల్లీకి పొరుగున ఉన్నటువంటి హర్యానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో జనసందోహాలు తండోపతండాలుగా వచ్చి ఆ నగరంలో దిగిపోయాయి. వారంతా ప్రపంచం నలుమూలలలోని 100కు పైగా దేశాలలోని తమ సమకాలీనులైన కోట్లాది భక్తులు ప్రత్యక్ష దైవంగా ఆరాధించే అవతారమూర్తి దివ్య రూపాన్ని ఒక్క క్షణకాల మాత్రమైన వీక్షించాలనే ప్రగాఢ ఆకాంక్షతో వచ్చి చేరిన వారే. ఇక ఢిల్లీ పర్యటన సందర్భంలో స్వామివారు ప్రతిరోజు ఉదయం, సాయం వేళల్లో 3 ప్రదేశాల్లో ప్రజలకు తమ దివ్య దర్శనమసంగేవారు. వాటిల్లో మొదటిది ఔరంగజేబ్ లేన్లోని 12వ నెంబరు భవంతి. అది శ్రీ కుల్వంత్ రాయ్ గారి నివాసం. ఢిల్లీ పర్యటన సందర్భంలో భగవాన్ బాబావారు బస చేసి ఉన్నది కూడా ఆ భవంతిలోనే. ఆ ఇంటి ఆవరణలోని
విశాలమైన పచ్చిక బయలు ప్రదేశంలో సుమారు 2000 మంది కూర్చునేందుకు అవకాశం ఉంది. ఆ ఇంటి ఆవరణలో గోడ అంచును ఆనుకొని చుట్టూ వరుసగా బారులు తీరి ఉన్న ఎత్తైన వృక్షాలు, నవనవలాడుతూ తాజాగా ఉన్న ఆకుల పచ్చదనంతో అప్పుడే తొంగి చూస్తున్న వసంత ఋతు ఆగమనాన్ని స్వాగతిస్తున్న తీరులో ఉన్నాయి. ఆ ఇంటి ఆవరణలోనికి ప్రవేశించే భక్తులకు ప్రవేశ పత్రాలు, ప్రత్యేక ఆహ్వాన పత్రాలు, గుర్తింపు పత్రాలనే తప్పనిసరి. ఇక ఉదయం 7:30 భజనలు ప్రారంభమైన తరువాతే భగవాన్ బాబావారు దర్శనమిచ్చేందుకు బయటకు వస్తారని అందరికీ తెలిసినప్పటికీ కూడాను చలితో వణికి పుట్టిస్తూ ఈదురుగాలులతో తేమగా ఉండే ఆ ఉదయాలలో తెల్లవారక ముందే 5 గంటల నుండే ఢిల్లీ పుర ప్రముఖులు, నగర పెద్దలు తదితర శ్రేష్ఠులంతా కూడా ఆ కుల్వంతరాయ్ గారి నివాసానికి చేరుకోవటం ప్రారంభించేవారు. అంత ముందుగా రావటం ద్వారా ఆ పచ్చిక బయళ్లలో అనుకూల స్థానాల్లో ఆసీనులు కావచ్చని, తద్వారా భగవాన్ దృష్టిని ఆకర్షించవచ్చని, తమ లేఖలు, ఇతర వినతి పత్రాలు స్వామికి సమర్పించవచ్చని వారి ఆశ. నడయాడే నారాయణుడితో 1-2 మాటలు సంభాషించే అవకాశం కలగకపోతుందా అనే ఆశలు కూడా వారి హృదయాల్లో ఏమూలో దాగి ఉండి వారి ముఖాలలో ప్రస్ఫుటమవుతూ ఉండేవి. వారిలో చాలామంది ముఖాలు చిరకాలముగా ప్రశాంతి నిలయములో తరచుగా కనిపిస్తూ సుపరిచితములైనవే. ఇక్కడ 245వ పేజీలో ప్రభువుతో ప్రజాపాలకులు మాట్లాడుతున్నారండి. మనం ఆ చిత్రపటాలను చూడొచ్చు. అలాగే రాయ నివాస ఆవరణలో వివరిస్తున్న స్వామివారు. ఒకనాటి ఉదయం అక్కడి భక్త సమూహంలో ప్రశాంతి నిలయంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సంచాలకులైనటువంటి అంటే డైరెక్టర్ అయినటువంటి డాక్టర్ సఫయా గారు కూర్చుని ఉండటం గమనించిన స్వామివారు ఆయనతో, "నువ్వు ఇక్కడే ఉండేందుకు ఏర్పాట్లు చేయిస్తాను. రోజు 2 సార్లు ఈ ట్రాఫిక్ రద్దీలో అంతంత దూరాలు ప్రయాణించే కష్టం నీకు తప్పుతుంది కదా" అన్నారు. అప్పుడు అందుకు డాక్టర్ సఫయా గారు, "స్వామి, నేను మీకు సేవ చేయడానికి ఢిల్లీ నుండి అనంత దూరంలోని పుట్టపర్తికి ప్రయాణించి రాగాలేనిది తమ దివ్య దర్శనం కోసం ఈ ఢిల్లీలో ఒక చోటు నుండి మరొక చోటికి ప్రయాణించటం ఏమంత కష్టమైన పని స్వామి" అన్నారు. ఆ సమూహంలో అత్యున్నత స్థాయి ప్రభుత్యోగులు, పెద్ద హోదాలలోని ప్రముఖులు అనేక మంది తమ జీవితాలలో ప్రథమంగా భగవానులను దర్శించుకునేవారు కూడా ఉన్నారు. అయినా కానీ వారెవ్వరూ అక్కడికి ప్రయాణించటంలో కానీ ఆ బహిరంగ ప్రదేశంలో స్వామివారి కోసం సుదీర్ఘకాలం పాటు నిరీక్షిస్తూ కూర్చోవటంలో కానీ తమకు కలిగిన అసౌకర్యాలను, ఇబ్బందులను లెక్కే చేయలేదు, పట్టించుకోలేదు. ఇక పుట్టపర్తి నుండి ఢిల్లీకి 1000 మైళ్లకు పైగా ప్రయాణించి తమ కోసం అంత దూరము నుండి భగవానులు ఇచ్చేయగాలేనిది కేవలం తమకు కలిగే చిన్న చిన్న అసౌకర్యాలను తామెందుకు పట్టించుకోవాలన్నది వారి భావనగా గోచరిస్తూ ఉన్నది. ఇక భగవాన్ బాబావారి దర్శనమిచ్చే స్థలాల్లో రెండవది శ్రీ కుల్వంతరాయ్ గారి నివాసానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయ్ విశ్వవిద్యాలయం. ఆ పాఠశాలలోని విశాలమైనటువంటి క్రీడా మైదానంలో 20,000కు పైగా జనులు కూర్చునేందుకు చోటు ఉన్నది. ఆ మైదానాన్నంతటినీ కప్పుతూ చక్కటి అభిరుచితో రమణీయంగా అలంకరించబడిన అందమైన ఒక పెద్ద పందిరి కూడా నిర్మించబడింది. రాయ్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలోకి ప్రవేశించడానికి కూడా అనుమతి పత్రాలు, ఆహ్వాన పత్రాలు, గుర్తింపు పత్రాలు కలిగి ఉండటం తప్పనిసరి. ఏం జరుగుద్దో అప్పుడని చెప్పి ఇలాంటి రూల్స్ అన్నీ కూడా అప్పుడు ఉండేవన్నమాట. ఆ పందిరిలో ఒక చివరిలో వేదికను నిర్మించి దానిని అందంగా అలంకరించారు. ఆ వేదిక మధ్యలో భగవాన్ బాబావారి కోసం ఒక సింహాసనం వంటి కుర్చీని కూడా ఏర్పాటు చేశారు. భక్తులు శ్రావ్యంగా భజనలు గానం చేస్తుండగా స్వామివారు పందిరిలోకి ప్రవేశించి కారు దిగి నేరుగా అక్కడ వేచి ఉన్నటువంటి అసంఖ్యాక జన సమూహాల మధ్య నుండి నడుచుకుంటూ ముందుకు సాగేవారు. అంతటి మహాసముద్రము వంటి జనులు కూడా ఎంతో భక్తి ప్రపత్తులతో అత్యంత క్రమశిక్షణతో మెలిగేవారు. భగవానులు
భక్తజన సమూహాల మధ్య నడుస్తూ వారి నుండి ఉత్తరాలు అందుకుంటున్నప్పుడు కానీ, విభూతి సృజించి ప్రసాదిస్తున్నప్పుడు కానీ, మరికొంతమందికి పాద నమస్కారాలు అనుగ్రహిస్తున్నప్పుడు కానీ, అక్కడ జనసమూహం ఒకరినొకరు త్రోసుకుంటూ క్రింద మీద పడి ముందుకు నెట్టుకు రావటం కానీ, పైకి లేవటం కానీ వంటి అల్లరి చర్యలకు ఏమాత్రము కూడా పాల్పడకుండా ఎంతో నిశ్శబ్దంగా ఎవరి స్థానాల్లో వారు కదలక మెదలక కూర్చుని ఉండి ప్రశాంతంగా భగవాన్ని దర్శించుకునేవారు. ఆ జన సమూహపు క్రమశిక్షణతో కూడిన ఆదర్శ ప్రవర్తనకు కారణం అక్కడి సేవాదళ సభ్యులందరూ ప్రతిరోజు స్వామివారు అక్కడికి రావటానికి చాలా ముందుగానే ఆ ప్రజానీకంలోని ప్రతి ఒక్కరికి స్వామి దర్శనమిచ్చే సమయాల్లో ఏ విధంగా క్రమశిక్షణతో మెలగాలో, ప్రశాంతతతో ప్రవర్తించాలో అనేక మార్లు వినయపూర్వకంగా చేతులు జోడించి బోధపరచటమే అక్కడి మహాజనుల క్రమశిక్షణాయుత ఆదర్శ ప్రవర్తన. అత్యంత స్ఫూర్తిప్రదాయకులైన ఆ సేవాదళ బృందాల వారికి ఆ జన సమూహం మెచ్చి ఇచ్చిన బహుకృతిగా నిలిచింది. ఆ పందిరి అంతటా అనేక చోట్ల ఎన్నో టెలివిజన్ తెరలు ఏర్పాటు చేయబడినాయి. అందువలన పందిరిలో ఎక్కడ కూర్చున్నా కూడా ఆ తెరలపై భగవానులను దర్శించేందుకు వారి కదలికలను కూడా చాలా సన్నిహితంగా స్పష్టంగా చూసేందుకు అందరికీ కూడా వీలైంది. ఆత్మానంద ప్రేరకములైన భజన కీర్తనలు ఎంతో శ్రావ్యంగా హృదయ రంజకముగా భక్త బృందాలు ఆలపిస్తుండగా ఆ మధుర గానంతో ఆ ప్రదేశమంతటా కూడాను భక్తి క్రమశిక్షణలు కలగలిగిన ప్రశాంత వాతావరణం నెలకొని ఉండేది. పందిరిలో భక్తుల వరుసల మధ్య నెమ్మదిగా నడుస్తూ భగవానులు వేదికపైకి చేరి మహామంగళహారతిని స్వీకరించేవారు. మళ్ళీ వేదికపై నుండి మరలి వెళ్ళే సమయంలో తమ దివ్య హస్తాలను భక్తుల వైపు సౌమ్యంగా మెల్లగా ఊపుతూ ఆనాటి సమావేశం అంతటితో ముగిసిందన్న సంకేతాన్ని ఇస్తూ ముందుకు సాగేవారు భగవాన్ బాబావారు. భగవానులు భక్తులకు దర్శనమొసగే ప్రదేశాల్లో మూడవది, అతి పెద్దది కూడా అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ స్టేడియం అత్యంత విశాలమైన విస్తీర్ణతతో పరుచుకున్నట్లు ఉంటుందన్నమాట. ఆ ప్రాంగణములోని భక్తులందరూ ఎంతో స్వేచ్ఛగా యథేచ్ఛగా ఎలాంటి ప్రవేశ పత్రాలతో నిమిత్తం లేకుండా నిరాటకంగా కూడా ప్రవేశించవచ్చు. అందుచేత వాస్తవంగా చెప్పుకోవాలంటే భగవాన్ బాబావారు సమస్త జనబాహుళ్యానికి సముచిత సర్వ దర్శనాన్ని ప్రసాదించే బహిరంగ వేదికే ఆ స్టేడియం. అక్కడ నిత్యం స్వామివారి దర్శనానికై గుమికూడే మహాజన కూటములను భగవాన్ బాబావారి జన్మదినోత్సవ వేడుకల సందర్భాలలో విద్యాగిరిలోని హిల్ వ్యూ స్టేడియంలో చేరే అనంత జనవాహినితో పోల్చవచ్చనమాట. ఆ స్టేడియంలోకి భగవాన్ ప్రవేశించగానే అక్కడి వాతావరణంలో ఎంతో నిర్మల ప్రశాంతత, నిశ్చల శాంతి, స్థిమితతలు ఆవరించేవి. అనేక అంతర్జాతీయ ఆటల పోటీలకు ఆటపట్టై సమరాంగణమై నిలిచి ఉన్న జవహర్లాల్ నెహ్రూ స్టేడియం భగవాన్ సాయి కృష్ణుల దివ్యాగమనంతో ఆధ్యాత్మికతకు ఆలవాలమైన ఆనందధామముగా మారిపోయినది. అవును కదా. తన దివ్య సందేశ గీతమైన శ్రీమద్ భగవద్గీతను మానవాళికి ఉపదేశ రూపమున అనుగ్రహించేందుకు అలనాడు ఆ కురుక్షేత్ర యుద్ధరంగాన్నే వేదికగా మార్చివేసినది ఈ భగవానులే కదా. మరి సాధారణంగా అలాంటి అంతర్జాతీయ స్థాయి బృహత్ స్టేడియాలలో చుట్టూరా ప్రదర్శింపబడే పెద్ద పెద్ద వాణిజ్య ప్రకటనల భారీ బోర్డుల స్థానంలో ఆ సత్యసాయి ప్రబోధల మధుర వాక్య విభూతులను ప్రదర్శిస్తూ పలు రంగులతో అలంకరించబడిన బోర్డులు ప్రత్యక్షమైనవి. ఆ స్టేడియానికి ఒక చివరన ఎత్తైన వేదిక ప్రత్యేకంగా నిర్మించబడి ఉంది. కానీ స్వామివారు మాత్రం తమ దివ్య దర్శనాపిపాసతో నిండి శ్రవణానందకరములైన శ్రావ్య భజన గీతాల స్వరమాధుర్లకు పరవశమై నర్తిస్తున్న భక్త జన హృదయాలను దివ్యానందముతో నింపటానికే నిశ్చయించుకొని నిర్వాహకులు గోల్ఫ్ బండిలో వెళ్ళండి స్వామి అని అభ్యర్థిస్తున్నా కూడా పట్టించుకోకుండా, పాదరక్షలనేవి కూడా లేకుండా వట్టి కాళ్ళతోనే ఆ క్రీడాంగణములోని అశేష భక్తజన సందోహముల వరుసల మధ్యగా నడయాడుచూ ముందుకు కదిలేవారు. స్వామివారి నిర్మల
అకళంక దివ్య ప్రేమతో కూడిన ఆ చర్యకు అచ్చట చేరిన అసంఖ్యాక భక్తజనుల హృదయాలు ఆనందంతో పరవశించేవి. స్వామి ఆ మహానగరములో కొలువై ఉండిన 3 రోజుల పాటు వారికి నివేదితమైన ఆ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం స్వామివారి రూపనామాలతో పావనమై రాజధాని నగరానికే ఆధ్యాత్మిక నాడీ కేంద్రమై విలసిల్లింది. ఆ 3 రోజుల పాటు ఢిల్లీ నగరంలోని రాజమార్గాలన్నీ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వైపే దారితీశాయి. భగవాన్ల ఢిల్లీ పర్యటనలో చోటు చేసుకున్న మొదటి బహిరంగ సభ 1999 మార్చి 12వ తేదీ ఉదయం శ్రీ సత్యసాయి అంతర్జాతీయ కేంద్రం, అంటే శ్రీ సత్యసాయి ఇంటర్నేషనల్ సెంటర్ అన్నమాట, ఆ ప్రారంభోత్సవ సమావేశం. ఆనాటి సభకు ముఖ్య అతిథులైనటువంటి భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు, రాజధాని నగరములో ప్రముఖ వ్యక్తులు ఎవరెవరు హూ ఇస్ హూ ఉన్నారో వారంతా ఆనాటి కార్యక్రమానికి హాజరయ్యారు. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ గారి వంటి ప్రముఖులతో సహా జాతీయ కేంద్ర ప్రభుత్వములోని ప్రధాన వ్యక్తులు, భగవాన్ బాబా వారి చిరకాల ప్రగాఢ భక్తులకు అనేక మంది పెద్దలు కూడా ఆనాటి సభలో పాల్గొన్నారు. న్యూఢిల్లీ నగరానికి నడిబొడ్డున ఇబ్రహీం లోఢీ రోడ్డులో కొత్తగా నిర్మించబడిన ఆ అంతర్జాతీయ కేంద్రం భగవాన్ బాబా వారు బస చేసి ఉన్న కుల్వంతరాయ్ గారి నివాస భవంతి నుండి కొద్ది నిమిషాలలోనే చేరుకోగలిగే సమీప ప్రాంతంలోనే ఉన్నది. ఇక్కడ చిత్రపటాలు మనం 250 పేజీలో చూడవచ్చు. న్యూఢిల్లీలోని సత్యసాయి అంతర్జాతీయ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న భగవాన్ బాబా వారు దివ్య సౌందర్యంతో అలరాలుతున్న అంతర్జాతీయ కేంద్రం రెండు బ్రహ్మాండంగా చూస్తున్నాం. సరే, ఆనాటి ఉదయం 9 గంటలకు కొద్ది నిమిషాల ముందే ఆ నూతన కేంద్ర భవనం వద్దకు చేరుకున్న భగవాన్ బాబా వారిని యథోచిత వైదిక మర్యాదలతో, వేద మంత్రోచ్చారణలతో, మంగళవాద్య బృందముల నాదస్వర వాదనలతో, హుషారుగా సాగుచుండిన బాల వికాస్ పిల్లల స్వాగత గీతాలాపనల సమర్పణలతో ఎంతో వైభవోపేతంగా స్వాగతించారు. ఆ నూతన భవనాన్ని పవిత్రీకరించుటకై నిర్వహించిన యజ్ఞ సమాపనలో పూర్ణాహుతిని వేద పురుషులకు భగవానులు స్వీకరించారు. అటు పిమ్మట అక్కడ ఎంతో రసజ్ఞత ఉట్టిపడేలా ఉల్లేఖింపబడి ఒక రాతిలో పొదగబడిన శిలాఫలకాన్ని ఆవిష్కరించి భగవాన్ ఆ కేంద్ర భవనమునకు లాంఛనప్రాయంగా ప్రారంభోత్సవం గావించారు. సభా కార్యక్రమాలు నిర్వహించేందుకై సౌందర్యాలంకరణలతో ఉట్టిపడే విధంగా తీర్చిదిద్ది ప్రత్యేకంగా రూపొందించిన షామియానాలలో సందర్భోచితంగా విశేష రీతిలో నిర్మింపబడిన ఎత్తైన వేదికపైకి భగవాన్ బాబా వారు ప్రవేశిస్తుండగా ప్రధానమంత్రి వర్యులు స్వామివారికి సగౌరవంగా ప్రణామములర్పించి స్వాగతించారు. శ్రీ వినయ్ రాయ్ గారి సంక్షిప్త పరిచయ ప్రసంగంతో సభా కార్యక్రమాలు అప్పుడు ప్రారంభమైనాయి. ఇక అనంతరం స్వాగతోపన్యాసం గావించిన శ్రీ కుల్వంతరాయ్ గారు శ్రీ సత్యసాయి అంతర్జాతీయ కేంద్ర ఆవిర్భావానికి పూర్వ విశేషాలు, నిర్మాణ వివరాలు, ఆ కేంద్ర ప్రధాన ఉద్దేశాలను, లక్ష్యాలను సభ్యులకు వివరించారు. ఇక 15 ఏళ్ల సుదీర్ఘ కాలానంతరం స్వామి ఢిల్లీకి వేంచేశారనమాట. ఇక్కడ ఈ అంతర్జాతీయ కేంద్రం ఏర్పడడానికి మూల కారణం భగవాన్ బాబా వారి దివ్య సంకల్పమే. ఇప్పుడు ఈ కేంద్రం ఏర్పడింది కాబట్టి ఇక మీదట ప్రతి సంవత్సరం భగవాన్ ఢిల్లీకి విచ్చేయగలరని ఆశిస్తూ అందులకై వారిని వినయపూర్వకంగా ప్రార్థిస్తున్నామని చెబుతూ తమ ప్రసంగం ముగించారు శ్రీ కుల్వంతరాయ్. అభ్యర్థనగా పూర్వకమైన వారి ఆ చివరి వాక్యానికి ముఖ్య అతిథి అయిన ప్రధానమంత్రితో సహా సభలోని వారంతా కూడా అభినందనాపూర్వకంగా ఆయనను శ్లాఘిస్తూ తమ ఆనందాన్ని సుదీర్ఘ కళతాళ ధ్వనులతో వ్యక్తపరిచారు. నాటి సభకు ముఖ్య అతిథి అయిన భారత ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రసంగించటానికి ఉద్యుక్తులై లేచి నిలబడతా ఉండగా ఆ సభలో ప్రతీక్షతో కూడిన ఉత్కంఠభరితమైన వాతావరణం నెలకొన్నది. దేశములో ఉన్నత వ్యక్తిత్వం గల ఒక నాయకునిగా, శక్తివంతమైన వ్యక్తిగా పరిగణింపబడే శ్రీ వాజ్పేయి గారు భగవాన్ బాబా వారి చిరకాల ప్రగాఢ భక్తులుగా ఎంతో ప్రసిద్ధి చెందారు. వారు ఈరోజు నేను ఈ దేశ ప్రధానిగా కాక భగవాన్ బాబా వారి ఒక భక్తునిగా ఇక్కడకు వచ్చాను. బలు దశాబ్దాలుగా నేను అధికారంలో ఉన్నా లేకపోయినా
భగవాన్ బాబా వారి దివ్య సన్నిధికి వెళ్ళి వారికి నా ప్రణామములు అర్పిస్తూ వారి దివ్య ఆశీస్సులు సలహాలు పొందుతూనే ఉన్నాను. మునుపెన్నటికన్నా అధికంగా నా మామూలు వంతు అంటే కోట అని అంటారు, ఆ మామూలు కన్నా ఎక్కువగా ఈనాడు నాకు తమ ఆశీస్సులు సలహాలు అనుగ్రహించాలని భగవాన్ బాబా వారిని ప్రార్థిస్తా ఉన్నాను. నా ఒక్కడికి మాత్రమే కాదు, దేశమంతటికి భగవాన్ అనుగ్రహము ఎంతో ఆవశ్యకమై ఉన్నది. కాబట్టి భగవాన్ బాబా వారు ఢిల్లీకి తరచుగా కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా విచ్చేయాలని వారికి నా విన్నపం, ప్రార్థన అన్న ప్రధాని ప్రార్థనకు సభికులలోని శ్రేష్ఠులు, విజ్ఞులు బ్రహ్మాండమైన కరతాళ ధ్వనులతో ఆనందాతిరేకాన్ని ప్రకటించారు. శ్రీ వాజ్పేయి గారు తమ ప్రసంగాన్ని కొనసాగిస్తూ, ఒకనాడు ఎవరికీ తెలియని, ఎలాంటి గుర్తింపు లేని, వెనుకబడిన మారుమూర ప్రాంతపు కుగ్రామమైన పుట్టపర్తిని ఈనాడు ఒక ఆదర్శ విశ్వవిద్యాలయం, అత్యాధునిక శాస్త్ర సాంకేతిక విజ్ఞానంతో కూడించ ప్రపంచ స్థాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఒక విమానాశ్రయం వంటి వాటితో సహా ఒక అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా నమ్మశక్యముగాని రీతిలో ఆ గ్రామమును భగవాన్ పరిణింపజేసిన వైనమును వివరంగా వర్ణించారు ప్రధాని. భగవాన్ బాబా వారికి మానవాళి పట్ల గల నిస్వార్థ ప్రేమకు ప్రతీక, ప్రతిబింబమే పుట్టపర్తిలోని ఆ దివ్య పరిణామం అని గుర్తు చేశారు ఆయన. సార్ ఆపేసేయమంటారా? ఇంకో 4 నిమిషాలు చదవండి సార్. ఓకే సార్. తమ ప్రసంగం ముగిస్తూ, కేవలం భగవాన్ బాబా వారొక్కరే ప్రస్తుత కాలంలో మనందరికీ మార్గదర్శులైన మహితాత్ములు. ఈ దేశం వ్యాకుల భరితమైన సంక్షోభాల నడుమ చిక్కుకుని ఎంతో అల్లకల్లోలమైన ఈ పరిస్థితులలో కొట్టుమిట్టాడుతున్న ఈ తరుణంలో భగవాన్ బాబా వారి మార్గదర్శకత్వం, అనుగ్రహాల ఆవశ్యకత నేడు మన దేశానికి ఎంతో అగత్యమై ఉన్నది. భగవానులు ఢిల్లీకి తరచుగా పర్యటనలు సాగించటం ద్వారా దేశ రాజధానిలోనూ యావత్ దేశమంతటా కూడా పరిస్థితులలో గణనీయమైన అభివృద్ధి, మెరుగుదల, శుభపరిణామములు సంభవించగలవని నా దృఢ విశ్వాసము అని సెలవిచ్చారు శ్రీ వాజ్పేయి గారు. ఆనాటి ఉదయం భగవాన్ బాబా వారు చేసిన ఎంతో ఉద్విగ్నభరితమైనటువంటి తీవ్ర ఆవేదనల పూరితమైన దివ్య ప్రసంగం ఈ దేశ పాలకులకి, జాతీయ నాయకులకి, శిష్ట జనులకు ఒక్క మేల్కొల్పు సందేశం ఏమిటంటే, భారతదేశం స్వాతంత్ర్యం సంపాదించుకున్న తర్వాతి కాలానికి సంబంధించి ఈ దేశ ప్రగతి, అభివృద్ధులపై పరిపూర్ణులైన నిపుణులు కౌశలంతో వెలువరించిన ఒక సమర్థవంతమైన నివేదిక వలె సాగినది ఆనాటి స్వామివారి ప్రసంగం. ఒక దివ్య దేశభక్తుని హృదయం నుండి అశువుగా, అయత్నకృత్నంగా వెలువడిన ఆవేదనాభరిత ఘోష వలె ధ్వనించింది భగవాన్ వారి ప్రసంగం. దివ్య వైభవోపేతములైన ఈ దేశ ఆధ్యాత్మిక సంస్కృతి విశేషతల గురించి సగర్వముగా ప్రస్తావిస్తూ ఉదహరించడంతో పాటుగా ఈనాడు మన దేశం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను తీవ్ర పరితాపంతో సోదాహరణముగా ఉటంకించడం కూడా జరిగింది. ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న అనేక రుగ్మతలు, జాడ్యాల గురించి ఆ ప్రసంగంలో భగవానులు ఎంతో ఖరాఖండిగా, సూటిగా విశ్లేషించడంతో పాటుగా దేశ భవితవ్యాన్ని ప్రకాశమానముగా, మహోత్కృష్టముగా ఎలా నిర్మించి తీర్చిదిద్దవచ్చో తెలుపుతూ అనేక దివ్య మార్గదర్శక సూచనలను కూడా అందించారు. జ్ఞాన ప్రకాశ ప్రబోధకమైన ఆనాటి భగవానుల దివ్య ప్రసంగము నుండి కొన్ని ముఖ్య ఖండికలు ఇప్పుడు పరిశీలించుదముగాక. సాయిరామ్. సాయిరామ్ సార్. ఓకే సార్. నాకు ఇంతటి మహత్తర అవకాశం ఇచ్చిన స్వామివారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మన గురువు గారికి, కోటేశ్వరరావు గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సాయిరామ్. ఓకే భక్తవత్సలం గారు, సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు నమస్కరిస్తూ, ఇప్పటి వరకు మనం సత్యం శివం సుందరం 7వ భాగంలోని 8వ అధ్యాయంలో పూజ్యులు కోటేశ్వరరావు గారు చెప్పిన దాని ప్రకారం, మన సీతారామయ్య గారు చెప్పిన దాని ప్రకారం చూస్తే, స్వామి తన భక్తులకి, స్వామి అనేక వేల మంది భక్తులను తమ దర్శన, స్పర్శన, సంభాషణల అవకాశములను అనుగ్రహించడం కోసం ప్రత్యేకించి
కొన్ని వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించిన దివ్య ప్రభువగు మన సత్యసాయి గురుదేవుల కరుణను ప్రేమను తెలియజేస్తుంది సాయిరా. ఇప్పుడు స్వామి యొక్క ప్రసంగాన్ని 253 పేజీ సాయిరా. భారతదేశం ఆధ్యాత్మిక తత్వమునకు దాన ధర్మములకు పుట్టినిల్లు, శాంతి అహింసలకు మెట్టినిల్లు. ఆది కవి వాల్మీకి వేదములను విభజించిన వ్యాసుడు పుట్టిన పుణ్యభూమి ఈ భరత భూమి. అహింస పరమో ధర్మ అని చాటి చెప్పిన గౌతమ బుద్ధుని జన్మభూమి ఈ భరత భూమి. ఇది రాముడు ఏలిన రాజ్యభూమి, కృష్ణుడు బోధించిన గీతాభూమి. ఇట్టి పుణ్యభూమి, ధన్యభూమి, త్యాగభూమి యందు పుట్టిన ప్రతి వ్యక్తి ఈ పవిత్రమైన ఆదర్శాలను అనుసరించడం అత్యవసరం. భారతీయ సంస్కృతిని మించిన సంస్కృతి ప్రపంచంలో మరొకటి లేదు. ఇది సత్యమైనది, నిత్యమైనది. కానీ ఇలాంటి పవిత్రమైన భారతీయ సంస్కృతిని ఈనాడు భారతీయులే విస్మరిస్తున్నారు. ఇంతకంటే దురదృష్టం మరొకటి లేదు. భారతదేశంలో పుట్టినంత మాత్రమున మీరు భారతీయులు కాలేరు. భారతీయ సంస్కృతిని అనుసరించేవారే నిజమైన భారతీయులు. భారతీయ సంస్కృతిని ఎవరు అనుసరిస్తారో వారందరూ భారతీయులే. కానీ ఈనాటి విద్యావంతులకు భారతీయ సంస్కృతి అంత ఇంపుగా కనిపించడం లేదు. మేరు పర్వతం వంటి భారతీయ సంస్కృతిని అర్థం చేసుకోలేక గులకరాయి వంటి పాశ్చాత్య సంస్కృతిని అనుసరించటానికి ప్రయత్నిస్తున్నారు. భారతీయ సంస్కృతి పర్వతముల కంటే దృఢమైనది, సముద్రముల కంటే విశాలమైనది. ఇట్టి సంస్కృతిని అర్థం చేసుకోవాలంటే మీలో విశాలమైన భావములను అభివృద్ధి పరుచుకోవాలి. మీ ప్రేమను విశాలంగా గావించుకోవాలి. మన భారతదేశంకు స్వాతంత్రం వచ్చి 50 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ 50 సంవత్సరాలలో మనం సాధించినదేమిటి? హత్యలు, కిడ్నాప్లు, హైజాకులు. ఇవేనా? ఈనాడు మనిషికి కారులో పోవాలన్నా భయమే, ట్రైన్లో పోవాలన్నా భయమే, ప్లేన్లో పోవాలన్నా భయమే. ఎక్కడికి పోకుండా ఇంట్లో కూర్చున్నా భయమే. లోకమంతా భయభ్రాంతులతో నిండి ఉన్నది. కారణమేమిటి? మానవుని మనసు కామ, క్రోధ, లోభ, మోహ, మద మాశ్చర్యములతో కలుషితమైపోయింది. మన ప్రాచీన ఋషులు సత్యానికి స్వాగతం పలికారు, ధర్మాన్ని అందలం ఎక్కించారు, న్యాయానికి కంకణం తొడిగారు, త్యాగానికి పట్టం కట్టారు. కానీ ఈనాడు త్యాగం కనిపించడం లేదు. ఎక్కడ చూసినా భోగమే. భోగం వల్ల కలిగేది ఏమిటి? రోగమే. త్యాగం వల్లనే యోగము సిద్ధిస్తుంది. నా ఉద్దేశం ఏమిటంటే ఈనాడు అన్ని పార్టీల వారు వ్యక్తిగత భేదాలను పక్కకు నెట్టి ఏకం కావాలి. అప్పుడే మన భారతదేశం దివ్యమైన స్థితిని పొందుతుంది. పూర్వం బ్రిటిష్ వారు భారతదేశంపై పెత్తనం చెలాయించడానికి కారణమేమిటి? భారతీయులలో ఐక్యమత్యం లేకపోవడమే. జరిగిందేదో జరిగిపోయింది. ఇక భవిష్యత్తులోనైనా మన భారతదేశంలో మళ్ళీ విదేశీ పరిపాలన రాకుండా చూసుకోవాలి. ప్రేమ స్వరూపులారా, భారతదేశం అనేక వర్షములు పరాధీనంగా బ్రతికి అనేక శ్రమల కోర్చి స్వాతంత్రం సాధించింది. కానీ ఐక్యతను సాధించలేకపోతున్నది. భారతదేశంలో విద్యావంతులు, శ్రీమంతులు, నాయకులు, శాస్త్రవేత్తలు, పరిపాలనా దక్షులు అనేక మంది ఉన్నారు. కానీ ఎందరుండి ఏమి ప్రయోజనం? ఒకరికొకరి మధ్య ఐక్యమత్యం కనిపించటం లేదు. కనుకనే భారతదేశం ఇన్ని అవస్థలకు గురి అవుతున్నది. ఐక్యత క్షీణించడం చేతనే విదేశీ భక్తులు, విదేశీ శక్తులు ఇందులో ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇంతకు పూర్వం విదేశీయులు అనేక వందల సంవత్సరాలు భారతీయులను బానిసలుగా చేసుకుని పరిపాలించారు. మళ్ళీ మన భారతదేశం విదేశీయుల ఆధీనం కాకుండా చూసుకోండి. నాటి సభా కార్యక్రమాలు ముగిసిన అనంతరం భగవానులను నూతనంగా నిర్మితమైన శ్రీ సత్యసాయి అంతర్జాతీయ కేంద్ర భవనం వద్దకు సకల మర్యాదలతో తోడుకుని వెళ్ళగా ఆ భవన ప్రధాన
ప్రవేశ ద్వారమునకు ఆచార విధిగా అడ్డముగా కట్టబడి ఉన్న రిబ్బనును కత్తిరించి ప్రధాని శ్రీ వాజ్పేయి గారు, భారత ప్రభుత్వ కేంద్ర హోం శాఖ మంత్రులు శ్రీ లాల్ కృష్ణ అద్వానీ గారు మరి కొద్ది మంది స్థానిక ప్రముఖులతో కలిసి ఆ భవనంలోకి ప్రవేశించారు భగవాన్. ఆ భవన క్రింది అంతస్తులో 1500 మంది కూర్చునటానికి వీలుగా ఒక మందిరం ఉంది. పై అంతస్తులో అత్యాధునిక దృశ్య శ్రవణ యంత్ర సాధనములతో సహా సర్వాంగ సుందరముగా అలంకరింపబడి 750 మంది ఆసీనులై కార్యక్రమాలు తిలకించటానికి వీలుగా ఒక ఆడిటోరియం సభామందిరం నిర్మించబడి ఉంది. ప్రతి అంతస్తులోనూ కొన్ని గదులు నిర్మింపబడి ఉన్నాయి. ఆ గదులను అవసరాన్ని బట్టి అతిథులు బస చేసేందుకు మరియు ఇతర కార్యాలయాలుగా ఉపయోగించుకునేందుకు వీలుంది. అన్నిటికన్నా పై అంతస్తులో భగవాని విడిది చేయుటకు వీలుగా ప్రత్యేకించి నివాస గదులు నిర్మించబడి ఉన్నాయి. ఆనాటి సాయంకాలం 6 గంటలకు శ్రీ సత్యసాయి అంతర్జాతీయ కేంద్రంలోని ఆడిటోరియంకు భగవాన్ బాబావారు ప్రారంభోత్సవం జరిపారు. భారత ఉపరాష్ట్రపతి శ్రీ కృష్ణకాంత్, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రులు శ్రీ మురళీ మనోహర్ జోషి గారు ఆనాటి సాయం సభా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముఖ్య అతిథుల ప్రసంగాల అనంతరం భగవానులు ఆనాటి తమ 2వ దివ్య ప్రసంగాన్ని అనుగ్రహించారు. ఆ ఉదయం తమ ప్రసంగంలో ప్రస్తావించిన భారతీయ సంస్కృతి అనే అంశాన్నే ఆ సాయంత్రం ప్రసంగంలో కూడా ఇతివృత్తంగా చేసుకున్నారు. భగవాన్ దేవుని యందు భక్తి విశ్వాసాలు, తోటి జీవుల ఎడ భూతదయ, కరుణలు కలిగి ఉండడమే సనాతనము, శాశ్వతము అయిన భారతీయ సంస్కృతి ప్రధాన సారాంశములై ఉన్నవి. త్యాగమే ఒక జీవన విధానమని, త్యాగమే వ్యక్తి యొక్క జీవన సాఫల్య సార్థకతలకు, సమాజం యొక్క సంక్షేమ కళ్యాణములకు దారి తీయగలదని నొక్కి వక్కానిస్తుంది భారతీయ సంస్కృతి. లోకా సమస్త సుఖినో భవంతు అన్నదే భారతీయ సంస్కృతి యొక్క మంగళ దీక్ష వాక్యమై ఉన్నది అని సెలవిచ్చారు భగవాన్. ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే, భగవాన్ ప్రసంగానంతరం ఆ సాయంత్రం బాల వికాస బాలలచే ప్రదర్శింపబడిన తమసోమ జ్యోతిర్గమయ అనే నాటిక కూడా భారతీయ సంస్కృతి మూల సిద్ధాంతాలపైనే ఆధారపడి ఉండడం. 1999 మార్చి 14వ తేదీ ఆదివారం నాడు భగవాన్ బాబా వారు ఢిల్లీ నుండి ముంబై నగరానికి బయలుదేరి వెళ్ళటానికి కొద్ది గంటలకు ముందుగా జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో అశేష భక్తజన సందోహములకు భగవానులు అనుగ్రహించిన ప్రసంగమే స్వామివారి ఢిల్లీ పర్యటనలో 3వ మరియు చివరి ప్రసంగం. ఆ పర్యటనలో ఢిల్లీలో భగవాన్ బాబా వారి దివ్య దర్శనం పొందటానికి అదే ఆఖరి అవకాశం కావడంతో ఢిల్లీ మరియు చుట్టుపక్కల ప్రాంతాల నుండి అత్యంత భారీ సంఖ్యలో వచ్చిన భక్తజనులు ఆ స్టేడియంలో క్రిక్కిరిసిపోయి గుమిగూడి ఉన్నారు. మరలా స్వామివారు ఢిల్లీ నగరానికి ఎప్పుడు వేంచేస్తారో ఎవరికీ తెలియదు కదా. దానికి తోడు ఆనాటి సభలో భగవానులు భక్త కూటములను ఉద్దేశించి ప్రసంగిస్తారన్న వార్త అంతటా వ్యాపించి ఉంది. డాక్టర్ జి వెంకట్రామన్ గారి ప్రభావయుక్తమైన సంక్షిప్త ప్రసంగం అనంతరం భగవాన్ బాబా వారు ఆ స్టేడియంలో చేరి ఉన్న మహాజన సముద్రమును ఉద్దేశించి ప్రసంగించటానికి ఉద్యుక్తులైనారు. భగవానుల ఆనాటి ప్రసంగం దివ్య కరుణామృతం ధారాపాతమై కుండపోతగా వర్షించినట్లుగా సాగింది. జీవితంలో నిజమైన ఆనందం, సార్థకతలను సిద్ధింప చేసుకోవటానికి కొన్ని సరళమైన మార్గదర్శక సూచనలను అందించారు భగవాన్. దివ్యత్వపు సాధికారికతతో శక్తివంతమైన ఒక అభయ ప్రధానముతో భగవాన్ తమ ప్రసంగాన్ని ముగించారు. చాలామంది
స్వామి వద్దకు వచ్చి తరచుగా ఈ దేశ భవితవ్యమును గురించిన భయాందోళనలను వ్యక్తం చేస్తూ ఉంటారు. వారి భయాందోళనలు నిరాధారమైనవి. అలా భయపడే వాళ్లకు ఈ దేశం అనుభవిస్తున్న దివ్య దక్షిణ గురించి సరైన అవగాహన, గ్రహింపు లేనట్లుగా తెలుస్తుంది. ఈ భూమి సామాన్యమైనది కాదు. ఇది అత్యంత పవిత్రమైనది. అసంఖ్యాకులైన మహర్షులు, సాధు పుంగవులచే పావనము, పునీతము గావింపబడినది. ఇది పుణ్యభూమి, దివ్యభూమి, అవతార భూమి. ఈ దేశపు గాలిలో సత్యము, ధూళిలో ధర్మము, జలములలో ప్రేమ నిండి ఉన్నాయి. ఈ దేశానికి ఎట్టి హాని కలగదు. ఆ భగవద్వాణిలోని దివ్య అభయ వాక్కులతో ఆ మహాజన సముద్రం ఆనంద ఉల్లాసాల తరంగాలతో ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఢిల్లీ నగరం గుండెలు ఆనంద పాదవర్షపు పులకరింతతో జల్లుమన్నాయి. ఢిల్లీ పర్యటన సందర్భంలో ఆ 3 రోజులలోనూ భగవాన్ బాబా వారు ఆ నగరములో ఒక మూల నుండి మరొక మూలకు పలుమార్లు అనేక ప్రాంతాలలో అటూ ఇటూ ప్రయాణిస్తూ 12 మంది భక్తుల గృహాలను సందర్శించారు. అంత బిజీలో కూడా స్వామి ఆ యొక్క 3 రోజుల్లో కూడా మధ్య మధ్యలో సమయం వీలున్నప్పుడల్లా కూడా 12 మంది భక్తులు ఆ గృహాలకి వెళ్ళారంట. వాళ్ళు ఎంత ధన్యజీవులో మరి. ఆ భక్త గృహస్థులకు పలు సంవత్సరాల కాలంలో తాము చేసి ఉన్న వాగ్దానాలను భగవానులు ఆ విధంగా నెరవేర్చారు. ఎప్పుడో వాళ్ళకి మాట ఇచ్చారంట స్వామి. ఈ రూపంలో వాళ్ళకి ఆ వాగ్దానం నెరవేర్చారంట. భాగ్యశాలులైన ఆ అట్టి కొద్ది మంది గృహస్థులలో శ్రీ శశికాంత్ భట్ నాగర్ కూడా ఒకరు. భగవానులు తమ గృహాలకు విచ్చేసిన సందర్భంగా ఆ గృహస్థులందరికీ ఇంచుమించుగా ఒకే రకంగా కలిగిన ఆ పాత మధురములైన అనుభవాలను పోలి ఉండే శ్రీ శశికాంత్ గారి భార్య శ్రీమతి ఉషా భట్ నాగర్ గారి స్వీయ కథనమును ఆమె మాటలలోనే తెలుసుకుందాం. నేను ఢిల్లీకి వచ్చినప్పుడు మీ ఇంటికి వస్తాను అని 1986 జూలైలో బృందావన్లో మాకు అనుగ్రహించిన ఇంటర్వ్యూలో భగవాన్ అన్న మాటలు ఆమె చెప్తుంది. శశికాంత్ గారి భార్య ఎప్పుడో 1986లో చెప్పారంట, మీ ఇంటికి వస్తానని చెప్పి ఒక ఇంటర్వ్యూలో. బృందావన్ ఆశ్రమానికి మేము వెళ్ళడం అదే మొదటిసారి. స్వామి వారితో మా వ్యక్తిగత సమావేశాలలో అది రెండవది. స్వామివారి ఆ దివ్య వాక్కులు నన్ను ఆనంద ఆశ్చర్యాలలో ముంచెత్తి వేసినాయి. కానీ ఆ మాటలలోని లోతైన తాత్పర్య అంతర్యములు అప్పుడు నేను గ్రహించలేక పోవటం వలన వాటిని నేను అంతగా విశ్వసించలేకపోయాను. సంవత్సరాలు దొర్లిపోయాయి. ఢిల్లీలోని భక్తులంతా భగవానులు ఢిల్లీ పర్యటనకై వేచి చూస్తున్నారు. 1995 ప్రారంభంలో ఢిల్లీ నగరములో ఒక సత్యసాయి కేంద్రమును, ఈ నగరములో స్వామివారికి నివాస మందిరముతో సహా నిర్మించేందుకు భగవానులు దయతో తమ దివ్యానుమతిని అనుగ్రహించారని ఢిల్లీ శ్రీ సత్యసాయి సేవ సంస్థల రాష్ట్రాధ్యక్షులైన శ్రీ కుల్వంతరాయ్ గారు ప్రకటించారు. భక్తులందరికీ అత్యానందం కలిగిస్తూ 1995 మే 20వ తేదీన ఢిల్లీలోని శ్రీ సత్యసాయి అంతర్జాతీయ కేంద్రం భవన నిర్మాణానికి భూమి పూజ మహోత్సవం నిర్వహించబడింది. వెంటనే పట్టుదలతో, దీక్షతో భవన నిర్మాణ పనులు కూడా ప్రారంభమైనాయి. భగవాన్ ఢిల్లీకి వేంచేస్తారని, ఆ కేంద్రానికి ప్రారంభోత్సవం చేస్తారని మేమందరం ఎంతో గట్టి నమ్మకంతో ఎదురు చూడసాగాము. అప్పటికే భగవానులు మా కుటుంబానికి పెద్దగా, మా ఇంట్లోనూ మా హృదయాల్లోనూ పీఠం వేసుకుని అధివేష్టితులై ఉన్నారు. అలాంటి సమయంలో ఒకసారి ప్రశాంతి నిలయంలో మా కుటుంబం అంతటికి అనుగ్రహించిన ఇంటర్వ్యూలో స్వామివారు సరళమైన సరళ లలిత మధుర వాక్కులలో ఆధ్యాత్మిక విషయాలను తేట తెల్లముగా విశదీకరిస్తుండగా
మాలో ప్రతి ఒక్కరం ఆనందంగా ఆలకిస్తున్నంతలో బాబావారు నా వైపు తిరిగి, నేను ఢిల్లీకి వచ్చినప్పుడు మీ ఇంటికి వస్తాను అన్నారు. నేను వెంటనే, స్వామి, దయచేసి ఈ భౌతిక రూపములోనే విచ్చేయండి అని గట్టిగా బయటికి అన్నాను. అందుకు భగవాన్ తమ కనుబొమ్మలు పైకెత్తి, ఎందుకలా అంటున్నావు, నీ ఉద్దేశం ఏమిటి అని అడిగారు. ఏమో, ఎవరికి తెలుసు స్వామి, మీరు ఏ పక్షి రూపంలోనో ఏ సీతాకోక చిలుక రూపంలోనో వచ్చి ఆ తర్వాత నేను మీ ఇంటికి వచ్చాను, కానీ మీరు నన్ను గుర్తుపట్టలేదు అంటారేమోనని అన్నాను. స్వామి చిన్న పిల్లవాడిలాగా నవ్వి, నిర్మలంగా నిండుగా నవ్వి, లేదు లేదు, నేను మీ ఇంటికి ఈ భౌతిక రూపంలోనే వస్తాను. సాయి మాటలంటే అది వాగ్దానమే అన్నారు. అప్పుడు మా అక్క చెల్లెలతో స్వామి తాము ఢిల్లీలోని మా ఇంటికి విచ్చేసినప్పుడు వారి వారి కుటుంబ సభ్యులతో సహా మా ఇంటి వద్దనే వేచి ఉండాలని స్వయంగా వారందరితో చెప్పారు. 1999 ఫిబ్రవరిలో మహాశివరాత్రి మహోత్సవాల సందర్భంలో మేము ప్రశాంతి నిలయంలో ఉండగా భగవాన్ ఢిల్లీ పర్యటన సందర్భంలో వారు సందర్శించే అవకాశం ఉన్న భక్తుల గృహాల జాబితాలో మా ఇల్లు కూడా ఉన్నట్లుగా తెలుసుకుని ఆనందించాము. శ్రీ రాజారాములు 14 ఏండ్ల అనంతరం అయోధ్య నగరానికి తిరిగి వచ్చారు. కానీ మన సాయిరాములు ఢిల్లీకి రావటానికి మాత్రం 17 ఏండ్లు సుదీర్ఘ కాలం భక్తులు వేచి ఉండగా వారందరినీ ఆనందింపజేస్తూ సాయిరామ భగవానులు ఆ నగరానికి వేంచేశారు. ఆ పర్యటన సందర్భంలో ఆ ఆ- ఆ సన్ అన్- అన్ని వేళలో సాయిరాం అన్ని వేళలా అనుక్షణం స్వామి కోసం స్వామిని అంటిపెట్టుకుని స్వామి చుట్టూ కూడి ఉండిన క్రిక్కిరిసిన జన సమూహములను చూసి అంతటి జన సమర్థంలో ఆ కార్యక్రమాల ఒత్తిడిలో భగవాన్ మా ఇంటికి విచ్చేయడం సాధ్యపడే పనేనా అని ఆశ్చర్యపడసాగాను. ప్రతిరోజు ఉదయం సాయంత్రం దర్శన వేళల్లో రాయిగారి నివాసానికి వెళ్ళి, స్వామి మా ఇంటికి ఎప్పుడొస్తారో, మా ఇంటి వద్ద వారికి స్వాగతించేందుకు మమ్మల్ని సమయానికి సిద్ధంగా ఉండమని ఆదేశిస్తారోనని ఆ ఆశతో నిరీక్షించసాగాము. 2 రోజులు గడిచిపోయాయి. అయినా స్వామి నుండి ఎటువంటి సంకేతం, సూచన కానరాలేదు. కొన్నిసార్లు స్వామి మా వైపు చూశారు, కానీ వారు మాతో ఏమీ చెప్పలేదు. ఇక స్వామి ఢిల్లీ నుండి తిరిగి వెళ్ళేందుకు కేవలం 1 రోజు మాత్రమే సమయం మిగిలి ఉంది. అందుచేత మేము చాలా ఆందోళన, ఆతురతలు చెందసాగాము. అది 1999 మార్చి 13వ తేదీ శనివారం. ఆనాటి ఉదయం మేము రాయ్ నివాసానికి వెళ్ళాం. ఆ మరునాటి ఉదయమే బాబా ముంబాయికి వెళ్ళవలసి ఉంది. నేను స్వామివారిని మా ఇంటికి వేంచేయవలసిందని ప్రార్థిస్తూ ఒక ఉత్తరం రాసి దానిని నా చేతులలో పట్టుకుని స్వామి రాగానే ఇవ్వాలని ఎదురు చూస్తూ కూర్చున్నాను. దర్శన సమయంలో భగవాన్ బాబావారు అరవిరిచిన దరహాస వదనులై నన్ను చూస్తూ నా ముందు నుండే వెళ్ళారు, గాని నా ఉత్తరం తీసుకోలేదు. అంతటితో నా గుండెలు పగిలినంత పనై దుఃఖం కలిగింది. భగవాన్ బాబావారు ఆ ఇంటి వరండా మెట్లెక్కి అక్కడ మగవారిలో కూర్చున్న నా భర్త గారితో సంభాషిస్తూ ఉండడం నేను చూశాను. మా వారు నిలువెల్లా వణికిపోతూ గుడ్లలో నీరు కుక్కుకుంటూ కనిపించారు. అప్పుడు అక్కడేం జరిగిందో ఆ తర్వాత నా భర్త గారి నుండి తెలుసుకున్నాను. స్వామి మా వారి భుజంపై ప్రేమగా తట్టి, మీరు ఉండేది చాలా దూరంలో కదా బంగారు, అక్కడికి నేను వచ్చి తిరిగిపోవటానికే 3 గంటల పాటు ప్రయాణించాలి కదా, ఒక పని చెయ్యి, ఈ మధ్యాహ్నం నీ భార్యతో కలిసి ఇద్దరూ ఇక్కడికే రండి, నేను మీకు ఇంటర్వ్యూ ఇస్తాను అన్నారట. అత్యంత నిరాశ విస్పృహలు తమ ముఖమంతా ఆవరించి ఉండగా నా భర్త గారు స్వామితో, స్వామి మన ఇంటికి మీరు విచ్చేస్తారని మొత్తం కుటుంబ సభ్యులందరూ
ఇంటి వద్ద ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. స్వామి, దయచేసి మీ రాకతో మమ్మల్ని అనుగ్రహించండి అని దీనంగా విన్నవించారట. బాబా మాత్రం కేవలం మా వారి శిరస్సుపై మెల్లగా తట్టి రాయ నివాసంలోనికి వెళ్ళిపోయారు. మా వారు పూర్తిగా దిక్కుతోచని స్థితిలో ఆశలుడిగి నిరాశ నిస్పృహలతో కృంగిపోయారట. కానీ ఆశ్చర్యకరంగా కొద్ది నిమిషాలలోనే శ్రీ వినయరాయ్ ఆ ఇంట్లో నుండి బయటకు వచ్చి నా భర్త గారితో, స్వామి, మీ ఈ మధ్యాహ్నం మీ ఇంటికి వస్తామని మీతో చెప్పమన్నారు. మీరు వెంటనే ఇంటికి వెళ్ళి అక్కడ వేచి ఉండండి అని చెప్పారట. రాయ నివాసం నుండి బయటికి వస్తుంటే మా కన్నుల నుండి ఆనంద బాష్పాలు వర్షించసాగాయని వేరుగా చెప్పనవసరం లేదనుకుంటాను. మా జీవితాలలో అత్యంత దివ్యము, వైభవోపేతము, ప్రభావయుక్తము అయిన ఆ రోజున మధ్యాహ్న వేళ భగవానుల దివ్యాగమనముతో, వారి దివ్య భౌతిక సమక్షంతో తూర్పు ఢిల్లీలో యమునా నదికి ఆవల తీరాన ఉన్న మా నివాస గృహం పావనము, ధన్యము అయింది. అప్పటికే పలు చోట్లకు వెళ్ళి వివిధ కార్యక్రమాలలో పాల్గొని దర్శనాల అనుగ్రహిస్తూ క్షణం తీరిక లేని పనుల ఒత్తిడితో ఉండినప్పటికీ స్వామివారు పసివాడని కుసుమము వలె తాజాగా ఉన్నారు. అప్పటికే ఢిల్లీ నగరమంతా తమ ఉనికితో ఆధ్యాత్మిక ఆనంద తరంగాలను ప్రసరిస్తున్న ఆ ప్రసిద్ధ దివ్యమూర్తిని తాము కూడా సమీపము నుండి కనీసం ఒక్కసారన్నా దర్శించాలనే ప్రబలమైన ఆకాంక్షతో మా ఇంటి పరిసర ప్రాంతాలలోని ప్రజలంతా పెద్ద సంఖ్యలో మా ఇంటి ప్రవేశ ద్వారం వద్ద గుమిగూడి స్వామివారి వాహన సముదాయాల బారులు మా ఇంటి వద్దకు చేరుకునేసరికి అక్కడ వేచి చూడసాగారు. భగవాన్ బాబావారు కారులో నుండి దిగుతుండగానే జయ జయ ఆనంద ధ్వానాలతో ఆ ప్రదేశమంతా పిక్కటిల్లి ప్రతిధ్వనించింది. తమను దర్శించుకోవటానికై అక్కడ నిరీక్షిస్తూ ఉండిన జన సమూహాలపై భగవానుల అపార దయాలత్వముతో కరుణాద్రములైన వీక్షణమును సారించి తమ దివ్య అభయ హస్తము పైకెత్తి వారందరినీ ఆశీర్వదించారు. ఆ పరిసరాలంతటా ఆనంద దరహాస చంద్రికా కుసుమాలు వికసించినవి. అటు పిమ్మట స్వామివారు ఇంటి వైపుగా నడక సాగించారు. మేము 5 అక్కా చెల్లెళ్ళము. మా భర్తలతో సహా పూర్ణ కుంభముతోనూ దీపాలతోనూ స్వామికి స్వాగతం పలికాం. ఆనందముతో వెలిగిపోతున్న నా ముఖములోకి చూస్తూ, తొందరగా కానీ సమయం చాలా తక్కువగా ఉంది అన్నారు భగవాన్. కుటుంబములోని ఇతర సభ్యులు, కొద్దిమంది బంధుమిత్రులు ఇంటి హాల్లో భజనలు ఆలపిస్తూ కూర్చుని ఉన్నారు. భజన జరుగుతుండగా అక్కడ తమ కోసం ప్రత్యేకంగా అమర్చిన కుర్చీ వైపుగా నడుస్తూ దారిలో కొంతమంది తలలపై తమ దివ్య హస్తాలతో తట్టి ఆశీర్వదిస్తూ మెల్లగా ముందుకు సాగి భజన గాయకులకు ఎదురుగా తమ కుర్చీ వద్దకు చేరారు భగవాన్. అక్కడ ఉన్న వారందరి ముఖాలలోకి చూస్తూ అక్కడ సాగుతున్న భజనల రాగ తాళములకు అనుగుణంగా లయబద్ధంగా లావణ్యంగా ఊగుతూ అక్కడే కొద్ది నిమిషాల పాటు నిలబడ్డారు. అటు పైన మా వారికి సైగ చేసి హాలులని ఆనుకొని ఉన్న ప్రక్క గదిలోకి దారి తీశారు. భోజనాల బల్ల వద్ద కూర్చున్న భగవాన్ కుటుంబ పెద్ద పాత్రను పరిపూర్ణతతో నిర్వహించారు. భోజనాల బల్ల వద్ద కూర్చున్న భగవాన్ కుటుంబ పెద్ద పాత్రను పరిపూర్ణతతో నిర్వహించారు. నా చేతిలో ఉన్న గిన్నెను చూస్తూ అందులో ఏముంది అని అడిగారు. నా హృదయం స్వామి అని నేను ఒక తండ్రి వద్ద గారాలు పోయే చిన్న కుమార్తెలాగా ఆనందంతో అన్నాను. ప్రేమమూర్తి అయిన ఒక తండ్రి వలె భగవానులు అపార కనికరముతో మెచ్చుకోలుగా చూస్తూ, ఓహో అలాగా, అయితే నువ్వు నీ హృదయాన్ని నాకు సమర్పిస్తున్నావన్నమాట అన్నారు. ఆనందంతో అవాక్కైన నేను నా తలను మాత్రం ఊపగలిగాను. స్వామివారు భోజనం చేస్తూనే కుటుంబంలోని పిల్లలు ప్రతి ఒక్కరిని పిలిచి వారిని కుశల ప్రశ్నలు వేసి వారి గురించి అడిగి తెలుసుకున్నారు. స్వామివారికి పాదపూజ నిర్వహించడానికి
వారి పాదముల వద్ద నేను నా భర్త గారు కూర్చుని ఉండగా స్వామి తమ దివ్య అస్తములను నా శిరస్సుపై ఉంచి, నిజంగా ఏమాత్రం టైం లేదు, కానీ మీ అందరి భక్తి నన్ను ఇక్కడికి రప్పించింది అన్నారు. నా భర్త గారి వైపు తిరిగి ఆయన చెంపను శృతి మెత్తగా తట్టి, నేను నీకు చాలా బాధ కలిగించాను కదా అన్నారు. అందుకు కరిగిపోయిన మా వారు, లేదు స్వామి, అలాంటిదేమీ ఎంత మాత్రమూ లేదు, మాకు చాలా చాలా సంతోషంగా ఉంది స్వామి అన్నారు. వెంటనే స్వామివారు తమ వ్రేళ్లతో మా వారి బుగ్గలు చిదిమి, ఓహో అలాగా, నిజంగానా, అయితే నువ్వు అప్పుడు ఎందుకు అంతగా ఏడ్చావు అని చిలిపిగా ఆట పట్టిస్తూ నవ్వారు భగవాన్. ఇక ఇప్పుడు స్వామివారికి మా అమ్మగారికి మధ్య పరస్పరం ఏర్పడిన మధుర దివ్యానుబంధాన్ని మీకు వివరించాలి. స్వామివారు మా అమ్మగారి వద్దకు వెళ్ళి ఆమె వందన పూర్వకంగా జోడించిన ఉకిలిత హస్తాలను తమ దోశల్లోనికి తీసుకుని, ఆహా, ఇక నేను సిద్ధం అన్నారు. ఆమె భగవానులను తన గదిలోనికి తోడుకుని వెళ్ళి అక్కడ భగవానుల కోసం తాను అమర్చిన పూజాపీఠం, దాని ప్రక్కనే స్వామివారి కోసం అమర్చి ఉన్న కుర్చీ వద్దకు తీసుకుని వెళ్ళారు. స్వామివారు ఆ పూజాపీఠం వైపే కొంత తడువు విసితముగా ఏకాగ్రతతో చూస్తూ అలా నిలబడిపోయారు. అటుపై మా వైపు తిరిగి, చూడండి, ఆమెది ఎంతటి నిర్మల భక్తియో కదా అన్నారు. ఆమె తమ కోసం అమర్చిన కుర్చీలో ఆసీనులైన భగవానులు ఆమెతో పాటు మాలో మరికొద్ది మందికి పాద నమస్కారాలు అనుగ్రహించారు. అంతటితో భగవానులు ఇక తిరిగి వెళ్లేందుకు ఉద్యుక్తులై కుర్చీలో నుంచి లేచి నిలబడి ప్రధాన ద్వారం వైపుగా కదులుతూ ఉంటే, అప్పటిదాకా మా కోసం స్తంభించి నిలిచిపోయిన కాలం మళ్ళీ కదలసాగింది. మా సోదరీమణులలో ఒకరు, వారిలో ఒకరి కుమార్తె కలిసి భగవానునికి మహామంగళహారతి సమర్పించగా స్వీకరించి అనంతరం స్వామి తిరిగి వెళ్ళిపోయారు. బారులు తీరిన వారి వాహన సముదాయంతో పాటుగా స్వామివారి కారు కూడా వేగంగా అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోవటంతో మా జీవితాలలోని అత్యంత అదృష్టభరితములైన ఆ క్షణాలు అక్కడితో నిలిచిపోయాయి. ఇప్పుడు ఈ రోజున తలుచుకుంటే అదంతా ప్రగాఢ ప్రేమతో వదిలిపరుచుకున్న ఒక స్వప్నం అన్న భావన కలుగుతుంది. ఆ దివ్య సంఘటనను ప్రత్యక్షంగా, శాశ్వతంగా, భద్రంగా వదిలిపరిచిన వీడియోలో ఆనాటి దృశ్యాలు వీక్షించినప్పుడల్లా మధురమైన అమూల్య క్షణాలను మళ్ళీ మళ్ళీ జీవిస్తున్నట్లే ఉంటుంది. సాయిరామ్ సార్. అప్పటి ఫోటోలు కూడా 265 పేజీలో ఉన్నాయి సాయిరామ్. మన బుక్ ఉంటే చూడొచ్చు అనమాట. ప్రభువుల పాదాల చెంత వినయరాయ్ కుటుంబం ఉంది. భగవానులకు హారతి పడుతున్నారు ఆ తల్లి, ఆ సాధ్యమనులు. సాయిరామ్ సార్. 1999 మార్చి 11వ తేదీ భగవాన్ బాబా వారు ఢిల్లీ నగరానికి చేరుకున్న మొదటి రోజు. ఆ మధ్యాహ్నం రాయ నివాస భవనంలో తేనేటి విందు సమయం. అది భోజనాల బల్ల వద్ద చుట్టూ ఉన్న కొద్దిమంది సభ్యులతో కలిసి ఆ బల్ల శీర్ష భాగాన ఆసీనులై ఉన్న భగవాన్ బాబావారు, శ్రీ కుల్వంతరాయ గారి పెద్ద కుమారుడు శ్రీ వినయరాయ్ భోజనాల గది బయటే నిలబడి వేచి ఉండడం గమనించి అతనిని లోపలికి పిలిచి, ఏయ్ వినయ్, మాతో పాటు నువ్వు కూడా తేనేటి విందు తీసుకోవటం లేదేమి అని తమ్ముడు ప్రక్కనే ఇక్కడ ఒక చోట ఖాళీగానే ఉంది కదా అని అడిగారు. బాబావారు పేర్కొన్న ఆ తమ్ముడి పేరు శ్రీ అనిల్ రాయ్. ఆయన కుల్వంతరాయ్ గారి చిన్న కుమారుడు. బాబావారు ఢిల్లీలో ఉన్నంతకాలం స్వామివారు ప్రయాణిస్తుండిన కారును నడిపే బాధ్యత అనిల్కు అప్పగించబడింది. అందువల్ల స్వామివారు అనిల్ను పైలట్ అని పిలిచేవారు. వినయరాయ్ తన మెడలో ఉన్న నీలపు రంగు స్కార్పును చూపిస్తూ, స్వామి, నేను ఇప్పుడు విధి నిర్వహణలో ఉన్న సేవాదళ సభ్యుడిని. సేవాదళ నియమాల ప్రకారం సేవా విధులలో ఉన్న సమయాలలోనూ స్కార్పు ధరించి ఉండగాను పూజించరాదు స్వామి
అని సమాధానం చెప్పారు. అతని సమాధానానికి మిక్కిలి సంతోషించిన వారై భగవానులు, మంచిదే, కానీ నేను నీకు అనుమతి ఇస్తున్నాను. ఇక్కడ కూర్చుని నాతో పాటే ఈ తేనీటి విందు సేవించు అన్నారు. ఆనంద భరితుడైన వినయరాయ్ అమ్మా సాయిరామ్ తల్లి, ఇక్కడికి ఆపేద్దాం ఏమ్మా. అలాగే సార్. ఆనంద భరితుడైన వినయరాయ్ తన స్కార్పును తీసి జేబులో పెట్టుకొని ఆ తేనీటి విందులో పాల్గొన్నారు. స్వామి ఎంతటి కరుణామయుడు, ప్రేమ స్వరూపుడే కదా. చూస్తుంటే భగవాన్ బాబా వారి అనుగ్రహంతో నాకు ఇంతటి అవకాశాన్ని కలిగించినటువంటి మన గురు దంపతులకి హృదయపూర్వక పాద నమస్కారం తెలియజేసుకుంటూ మనకు సాయి కుటుంబ సభ్యులందరికీ సాయిరామ్ సార్. మా ఉమ్మగారు ప్లీజ్ స్టాప్ రికార్డింగ్.